దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 8వ మాసములో 3వ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఆయన ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మనమందరం కూడా సద్వినియోగం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశము బాప్తిస్మా సంస్కారము, సాక్రమెంట్ ఆఫ్ బాప్టిజం. కాబట్టి ప్రతిదానికి సంస్కారము అనేటటువంటిది ఉంటుంది. అప్పుడప్పుడు అంటాం, ఏనా నీకు చదువు సంస్కారం లేదా అని అంటూ ఉంటాం. సో ఆ విధంగా బాప్తిస్మము పొందిన వారందరికీ కూడా ఒక సంస్కారం ఉండాలి. బాప్తిస్మం పొందినటువంటి వారికి ఎలాంటి సంస్కారం ఉండాలి? కాబట్టి చదువుకున్న వాడికి సంస్కారం ఉందా లేదా అని కూడా చూస్తాం. కాబట్టి చదువు ఉందా లేదా అని అడగం, చదువు సంస్కారం ఉందా అని అడుగుతాం. కాబట్టి డబ్బు ఉండి సంస్కారం లేకపోతే ఇంకేది ఉంది? అలాగే ఈరోజు మనం ధ్యానించబోయేటటువంటి అంశము బాప్తిస్మము పొందినటువంటి వారికి సంస్కారము ఎలాంటిది ఉండాలి అనేటటువంటిది ఈ రోజున మనము ధ్యానించబోతున్నాం. అలాంటి ధ్యాన అంశములోనికి మనం ప్రవేశిస్తూ ప్రార్థనాపూర్వకముగా మనము సిద్ధపడదాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన దేవా, మా తండ్రి, మా యేసయ్య, నీ ప్రియ బిడ్డలమైనటువంటి మాతో మీరు ఉండి నడిపిస్తూ ఉన్నందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయనా, నీవు నడిపించేవాడివి, మేము నడవలసినటువంటి వారము. నాయనా, నీకు స్తోత్రం. నాడు నీ ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను నీవు నడిపిస్తూ ఉన్నావు. అలా నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ నడక, ఆ ప్రయాణములోనే వారికి నీవు బాప్తిస్మమును ఇచ్చి ఉన్నావు తండ్రి. అది వారు బాప్తిస్మము అని గ్రహించలేకపోయారు. అది దేని కొరకు బాప్తిస్మము వారు గ్రహించలేక వారి ఏమి త్రిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్న దాని కొరకే వారు ఆ యొక్క ప్రయాణమును కొనసాగిస్తూ వచ్చారు తండ్రి. ఆ విధముగా ఈరోజు మేము ఉండకూడదని మాతో మీరు ముచ్చటించడై ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ నామములో ప్రారంభించబడుతున్న ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆరాధన తండ్రి ప్రభువా, నీ దృష్టికి అంగీకారముగాను మాకు దీవెనకరముగాను నీ రహస్య రాకడకు సిద్ధంగా ఉండేటటువంటి విధముగా ఆత్మలో జరిగించమని తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నా. నాయన, మాకు ఎన్ని ఉన్నా శాంతి లేకపోతే వ్యర్థము నాయన, నెమ్మది లేకపోతే వ్యర్థం. అందుకే లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు ఇచ్చి వెళుతూ ఉన్నానని నువ్వు సెలవిచ్చి ఉన్నావు. కాబట్టి భూమి మీద ఏ వ్యక్తి ఎవ్వరికి ఇవ్వలేనిది, ఇచ్చినా పొందుకోలేనిది శాంతి ఒక్కటే నాయన. అది నీ ద్వారా మాత్రమే పొందుకునేది. ఆ విధముగా నీ ద్వారా శాంతి పొందుకొని జీవించాలంటే మీరిచ్చిన పాప క్షమాపణను కూడా మేము పొందుకోవాలి. కాబట్టి పాప క్షమాపణ అనేటటువంటిది నాయన నీ ద్వారా మాత్రమే కలిగేది. ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తిని పాపములను బట్టి క్షమించి ఆ పాపికి పరలోక రాజ్యాన్ని ఇవ్వలేడు. నువ్వు పాపం చేశావు గనక నీ పాపమును బట్టి నేను శిక్షను అనుభవిస్తానని ఎవ్వడు కూడా సిద్ధంగా ఉండడు నాయన. నీకు స్తోత్రములు. అది నువ్వు ఒక్కడివే చేశావు. ఆ విధమైనటువంటి పాప క్షమాపణకు సంబంధించినటువంటి పాపపు ఒప్పుకోలు అనేటటువంటి బాప్తిస్మ సంస్కార ఈ యొక్క ఆరాధనలో పాలు పొందుతూ ఉంటుండగా నీ ఆత్మ సహాయ నడిపింపును నాకు మాకందరికీ మీరు కలగచేయండి నాయన. లైవ్లో వీక్షించటానికి నాయన సిద్ధపడినటువంటి బిడ్డలను, సిద్ధపడటానికి తండ్రి ప్రభా ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి నీ కనుదృష్టితో బిడ్డలను దర్శించండి. వారి ఆలయాలకు వెళ్ళటమే కాకుండా నాయన నీ ఆరాధనలో పాలు పొందుకొని తిరిగి తండ్రి ప్రభా లైవ్లో కూడా తండ్రి ప్రభా మరి పాలు పొందుతూ ఉంటుండగా మీరు కూడా మరలా ప్రతి ఆశీర్వాద దీవెనలు ఇవ్వండి తండ్రి ప్రభా. ఆ విధమైనటువంటి నడిపింపు ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకునేటటువంటి విధముగా ఈ యొక్క కూడిక జరిగించుకున్నందుకు నీకు స్తోత్రములు. ఈ దినమున జన్మదినమును జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి బిడ్డలను, వివాహ దినములను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి బిడ్డలను కూడా
మీరు ప్రత్యేక రీతిలో మీరు దర్శించండి. వివాహం జరిగిన తర్వాత తండ్రి ప్రభ మొట్టమొదటి జన్మదినమును జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి యవన బిడ్డ తండ్రి ప్రభ గడిచిన సంవత్సరం కన్యకగా తండ్రి ప్రభ నాయన తండ్రి ప్రభ జన్మదినమును జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డ ఈ సంవత్సరము తండ్రి ప్రభ ఒక గృహిణిగా తండ్రి ప్రభ ఒక భర్తకు భార్యగా తండ్రి ప్రభ మరి జన్మదినమును జ్ఞాపకం చేసుకున్నటువంటి ఎవరి బిడ్డలను ప్రత్యేక రీతిలో దర్శించి ఆ బిడ్డల యొక్క మనోవాంఛలు తండ్రి ప్రభ కోరికలు ఆశలన్నీ కూడా నీ కోరికలు నీ ఆశలుగా తండ్రి ప్రభ నెరవేర్పులోనికి తీసుకుని వచ్చి తృప్తిదాయకమైనటువంటి భవిష్యత్తును బిడ్డకు మీరు కలగచేయమని కూడా తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నా. ఆ విధంగా నాయన ప్రతి విషయంలో కూడా మీ ఆత్మ సహాయ నడిపింపును మాకందరికీ మీరు అనుగ్రహించి మీరు మాత్రమే తండ్రి ప్రభ ప్రారంభించి కొనసాగించి ముగించమని యేసుక్రీస్తు నామములో తండ్రి అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 247వ పాట పాడుతూ మనం ఈ యొక్క ఆరాధనను ప్రారంభిస్తాం. మరి ఆయన ఈ లోకానికి పాపములు చేస్తున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వచ్చి మీ బుద్ధి మార్చుకోండి, మీ మనస్సును మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి అని చెప్పడానికి వచ్చాడు కనుక ఆ విధంగా నా కుటుంబంలోనికి రాయ్యా, నా జీవితంలోనికి వచ్చి నా బ్రతుకును సరిదిద్దు అని ఆహ్వానించుకుందాం. ఒకవేళ సరిదిద్దబడితే వాటిని కాపాడుకుంటూ మరి బ్రతికేటటువంటి భవిష్యత్తును కలగచేయమని కూడా మనం ఆహ్వానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 247 247 రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము దేవా రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము నీ సేవా చేయమము చేపట్టుటాకు రావయ్య యేసునాదా నీ సేవా చేయమము చేపట్టుటాకు రావయ్య యేసునాదా
హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సేవ ఈ లోకములో మనము నోటి మాటతో మాత్రమే కాకుండా క్రియల ద్వారా చేసి చూపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మన జీవితంలోని కూడా మనం ఆహ్వానించుకుని ఉన్నాం. ఇక్కడ అందరము కలిసి చేరి ఆరాధిస్తున్నాము లేదో కానీ పరలోకమందు మనం అందరం కలిసి చేరి ఆనందించాలి, ఆరాధించాలి. ఆ విధంగా మనలోనికి రమ్మని ఈ పాట ద్వారా చివరి చరణం ద్వారా మనము ఆయన ఆహ్వానించుకున్నాం. తిరిగి మనమందరం కలిసి 409వ పాట పాడిన పిదప నేటి దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగములు మరి చదివి వినిపించబడతాయి. 409. ఎందుకంటే మారు మనసు పొందుకోవటం బాప్తిస్మ సంస్కారం, సాక్రమెంట్ ఆఫ్ బాప్టిజం. కాబట్టి ఒక ఆత్మ రక్షించబడటమే బాప్తిస్మం యొక్క సంస్కారం. కాబట్టి మనము రక్షించబడటమే కాకుండా ఇతరులను కూడా రక్షణలోనికి తీసుకురావాలి. ఆ విధమైనటువంటిది మనం చేస్తూ ఉన్నప్పుడే మనం ఆ సంస్కారము అనేటటువంటి దాంట్లో మన పాలు పొందుతున్నట్టు అర్థం. 409 మహోన్నతుల స్తుతి కీర్తనలో ఒడ్డు చేరి నీ ఎదుట నిలుచున్నప్పుడు రక్షక. ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక, ఒక ఆత్మనైనా తేకా సిగ్గుపాడి పోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నేను రక్షించుటగునా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఎక్కడికి వెళ్ళినా మనము వట్టి చేతులతో మనం వెళ్ళాం. సో ప్రత్యేకమైనటువంటి స్థలాల్లోనికి నా అనుకున్నటువంటి వారి దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు మన వట్టి చేతులతో వెళ్ళాం. ఏదో ఒకటి మనం తీసుకొని వెళ్తాం. అలాగే మన అన్న ఆ పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా, ఆ దేవాది దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా వట్టి చేతులతో వెళ్ళకూడదు. నాకు తెలిసి ఈ రోజున పరిశుద్ధ ఆరాధన, పరిశుద్ధ పునరుత్థాన దినమున ఆలయాల్లోనికి వెళ్ళిన వారు మరి వట్టి చేతులతో వెళ్ళకుండవచ్చు. వెళ్ళి అర్పణలు కానుకలను వేసి వచ్చి ఉండవచ్చు. అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారు కూడా మరి మీకు తోచిన విధంగా మీరు అర్పణలను కానుకలను పంపిస్తూ ఉండవచ్చు. కాబట్టి పరిశుద్ధ పునరుత్థాన దినమున వట్టి చేతులతో వెళ్ళొద్దు, వట్టిగా దేవుని సన్నిధిని అనుభవించొద్దు అని వీటిని పాటిస్తున్న మనము దేవునికి దగ్గరికి, పరలోకానికి ఒక దినమున మనం వెళ్ళాల్సి ఉంది కనుక అక్కడికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో పోవద్దు. అంటే ఇక్కడ రంగు కాగితాలు మనం ఇస్తున్నట్టుగా ఈ యొక్క కాగితపు ముక్కలు అక్కడ ఇవ్వటానికి కాదు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకొని వెళ్ళాలి, ఏం తీసుకొని వెళ్ళాలంటే అవిశ్వాసి అయినటువంటి భార్యను విశ్వాసి అయినటువంటి భర్త రక్షించుకొని తీసుకొని వెళ్ళాలి. అవిశ్వాసి అయినటువంటి భర్తను విశ్వాసి అయినటువంటి భార్య ఆ యొక్క అవిశ్వాసి అయిన భర్తను రక్షించుకొని తీసుకొని వెళ్ళాలి. అలాగే రక్షించబడి విశ్వాసం ఉన్నటువంటి తల్లిదండ్రులు రక్షించబడని, విశ్వాసము లేకుండా అవిశ్వాసులుగా బతుకుతున్న పిల్లలను రక్షించుకొని విశ్వాసులుగా మార్చుకొని తీసుకొని వెళ్ళాలి. అలాగే పిల్లలు రక్షించబడిన వారైతే తల్లిదండ్రులను రక్షించుకొని తీసుకొని వెళ్ళాలి. అందుకే మనం పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు, దేనికైనా వెళ్ళినప్పుడు కుటుంబ సమేతంగా వెళ్తాం. ఆహ్వాన పత్రికల్లో కూడా రాస్తారు, సకుటుంబ సపరివార సమేతముగా రండి అని పిలుస్తారు. అలాగే పరలోకములో దేవుడు కూడా మనల్ని సకుటుంబ సపరివార సమేతముగా రక్షించబడి పాపమును విడిచిపెట్టి, పాపమును ఒప్పుకొని, పాపక్షమాపణ పొందుకొని ఆయన దగ్గరికి కుటుంబ సమేతంగా రమ్మంటూ ఉన్నాడు. సో ఆ విధంగా ఇప్పటిదాకా మనం పాడినటువంటి పాట కూడా, ఆరాధన కూడా అదే. కాబట్టి వట్టి చేతులతో అక్కడికి వెళ్ళకుండా ఇలా రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా రక్షించబడేటట్టుగా చేస్తూ వారిని మనం తీసుకుని వెళ్ళాలి. ఈ సమయంలో ఇలాంటి వాక్య ధ్యాన అంశము కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖన భాగాలు చదివి వినిపించబడతాయి. నేటి దినముకై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్త పాఠంగా కీర్తనలు 32, ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుకున్నాం. కీర్తనలు 32. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నిద్రించి నా మీద బరువుగా నుండు, వేసవికాలమున ఎండిన నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాపదోషములు పరిహరించి ఉన్నావు. కావున వినాశకాలమున భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలివచ్చునను, నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమల నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానం లేని గుర్రం వలనైనను కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను.
భక్తిహీనులు అనేక అనేక వేదనలు వేదనలు కలుగుచున్నవి. కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మకముంచు వారిని కృప కృప ఆవరించుచున్నది. చివరి వచనం అందరం చదువు. నీతిమంతులారా నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయుడి. ఇంతటితో ఉత్తర ప్రత్యాత్ర పాఠం సరే. పాత నిబంధన పాఠముగా నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 31వ వచనం వరకు చదువుకుందాము. నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 31వ వచనం వరకు చదువుకుందాము. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కళ్ళను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథము వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను. గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారి గోడవలే నుండెను. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు పడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోల్చుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోవుదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చేయి చాపమనెను. మోషే సముద్రము మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యలో ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందు నమ్మకం ఉంచిరి. దేవుడి వాక్యం దీవించి కాపాడును గాక. ఆమేన్.
పత్రికల పాఠంగా అపోస్తులుడైన పౌలు తీతుకు రాసిన 3వ పత్రిక 3 నుంచి 8 వరకు చదువుకుందాము. అపోస్తులుడైన పౌలు తీతు రాసిన 3వ పత్రిక 3 నుంచి 8 వరకు చదువుకుందాము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమును నందును అసూయ యందును కాలము గడుపుచు అసహ్యుగలైన ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవము గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవి సంగతులు గూర్చి దృఢముగా చెప్పుచుండ వలెనని కోరుచున్నాను. ఇవి మంచివనియు మనుష్యులకు ప్రయోజనకరమైన వనియు యున్నవి. ఈ చదవబడే వాక్యము మన ఆత్మల పేరుపై తినిచి కాకుండా. From the book of Gospel written by John, 3rd chapter, 1 to 8. The book of Gospel written by John, chapter 1, 3rd chapter, 1 to 8. There was a man of the Pharisees named Nicodemus, a ruler of the Jews, and Satan came to Jesus by night and said unto him, Rabbi, we know that thou art a teacher come from God, for no man can do these miracles that thou doest, except God be with him. Jesus answered and said unto him, Verily, verily, I say unto thee, except a man be born again, he can't see the kingdom of God. Nicodemus said unto him, How can a man be born when he is old? He can enter the second time into his mother's womb and be born? Jesus answered, Verily, verily, I say unto thee, except a man be born of water and of the Spirit, he can't enter into the kingdom of God. That which is born of the flesh is flesh, and that which is born of the Spirit is spirit. Marvel not that I say unto thee, yet must be born I again. The wind bloweth there where is listened, and thou hearest the sound thereof, but canst not tell whence it comes, and whither it goeth. So is everyone that is born of the Spirit. This is the word of the Lord. వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై యోనాటియా దీపము నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా హల్లెలూయా
నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అందరూ లేఖన భాగాలు చదువుతూ ఉంటుండగా వారు శ్రద్ధగా చదివి ఉన్నారని, మనసు పెట్టి చదివి ఉన్నారని, విన్నవారు కూడా శ్రద్ధగా మనసు పెట్టి విని ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే వాక్యం ధ్యానించేటప్పుడు వాటిని మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. అది చదవకుండా కూడా మనం వాక్యము ధ్యానించవచ్చు కదా. ముందుగానే ఎందుకు చదివిస్తున్నాము, ఎందుకు చదువుతున్నారు అంటే వినేటప్పుడు త్వరగా అర్థం కావటానికి. సరే, ఈ సమయంలో మన వాక్య ధ్యానంలోనికి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఆరాధనగా మహోన్నతుని స్తుతి కీర్తన నుంచి 545వ ఆరాధనతో మనము వాక్య ధ్యానము కొరకును, వాక్య ధ్యానముతో పాటు రహస్య రాత్రి సిద్ధపాటుకు మనం అందరం కూడా ఉన్నాం. 545 మహోన్నతుడా మహాగణుడా నీకే స్తోత్రమయ్యా. మహోన్నతుడా మహాగణుడా నీకే స్తోత్రమయ్యా. మహిమాన్వితుడా మృత్యుంజయుడా నీకే స్తోత్రమయ్యా. మహోన్నతుడా మహాగణుడా నీకే స్తోత్రమయ్యా. మహిమాన్వితుడా మృత్యుంజయుడా నీకే స్తోత్రమయ్యా. ఆరాధన 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 ఆరాధన. నీతి సూర్యుడా నిర్మలాత్ముడా నీకే స్తోత్రమయా. నిత్య చేజుడా నీతి మంతుడా నీకే స్తోత్రమయా. నీతి సూర్యుడా నిర్మలాత్ముడా నీకే స్తోత్రమయా. నిత్య చేజుడా నీతి మంతుడా నీకే స్తోత్రమయా. హల్లెలూయా. ఆరాధన హల్లెలూయా. ఆరాధన హల్లెలూయా. ఆరాధన ఆరాధన. సర్వోన్నతుడా సర్వశక్తుడా నీకే స్తోత్రమయా. సుగుణశీలుడా సత్యవంతుడా నీకే స్తోత్రమయా. సంతోషంగా అందరం సర్వోన్నతుడా సర్వశక్తుడా నీకే స్తోత్రమయా. సుగుణశీలుడా సత్యవంతుడా నీకే స్తోత్రమయా. హల్లెలూయా. ఆరాధన హల్లెలూయా. ఆరాధన హల్లెలూయా. ఆరాధన హల్లెలూయా. ఆరాధన. మంచివాడా గొప్పవాడా నీకే స్తోత్రమయా. నమ్మకస్తుడా పరిశుద్ధుడా నీకే స్తోత్రమయా. మంచివాడా గొప్పవాడా నీకే స్తోత్రమయా. నమ్మకస్తుడా పరిశుద్ధుడా నీకే స్తోత్రమయా. హల్లెలూయా. ఆరాధన అందరము హల్లెలూయా. ఆరాధన గ్లోరీ హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధన 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 నీకే ఆరాధన.
పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీవే నీతిమంతుడవు, నీవే పరిశుద్ధుడవు, నీవే మంచివాడవు, నీవే సర్వశక్తి గలవాడవు. గనక నీ నీతి మాకివ్వాలని, నీ మంచి మాకివ్వాలని, నీ పరిశుద్ధత మాకివ్వాలని, నీ సర్వశక్తి మాకివ్వాలని నువ్వు వచ్చి ఉండగా అన్నీ తీసుకుంటున్న మేము ఆ నీతిని కూడా తీసుకోవాలి, ఆ పరిశుద్ధతను కూడా తీసుకోవాలి, ఆ మంచితనాన్ని కూడా తీసుకోవాలి. తద్వారా నీ సర్వశక్తితో దేన్నైనా ఎదిరించగలము, దేనినైనా జయించగలము. కాబట్టి నీ సన్నిధిలో ఉన్నప్పుడు పూర్ణ సంతోషముతో నిన్ను ఆరాధించమన్నావు తండ్రి. అయినా గలమెత్తి నిన్ను స్తుతించమన్నావు, చప్పట్లు కొడుతూ నిన్ను స్తుతించమన్నావు. కాబట్టి నాయన నీ వాక్యములో చెప్పిన దాని ప్రకారంగా మేము ఆరాధించకపోయినా, మేము స్తుతించకపోయినా మా ఆరాధన వ్యర్థం, మా స్తుతి వ్యర్థము నాయన. కాబట్టి మేము ఎవరి ఇంట్లోనే ఉన్నాం, ఏదో ఆరాధనలో ఉన్నాం, ఏదో స్థలంలో ఉన్నాం కాదు నాయన, నీ సన్నిధిలో ఉన్నామన్న విషయాన్ని మేమెవ్వరము కూడా మర్చిపోకుండా ఆ విధముగా నాయన సంతోషంతో, ఆనందముతో నీ ఆత్మలో తండ్రి ప్రభు మేము ఆరాధించి నిన్ను స్తుతించినప్పుడు ఆ యొక్క స్తుతి సింహాసనం మీద నీవు ఆసీనుడవై ఉండి మాతో మాట్లాడుతావు నాయన. నీకు స్తోత్రములు. ఆ విధముగా మాకు సంబంధించినటువంటి వారు మాతో మాట్లాడుతూ ఉంటే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. అలాగే అందరికంటే కూడా నీవు మాకు సంబంధించిన వాడు కనుక ఆ విధంగా నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా తండ్రి ప్రభ మా హృదయాన్ని సంతోషపరిచే విధంగాను, ఉప్పొంగేటటువంటి విధముగాను, నువ్వున్న చోట మేము తండ్రి ప్రభ ఉండేటటువంటి విధముగా తండ్రి ప్రభ మా యొక్క బాప్తిస్మమునకు సంబంధించినటువంటి సంస్కారమును ఏ విధముగా తండ్రి ప్రభ కలిగి ఉండాలో చదవబడినటువంటి లేఖన భాగాలలో నుంచి తండ్రి ప్రభ మాకు నీ ఆత్మలో వివరింపచేయబడుతూ ఉండగా తండ్రి ప్రభ దాన్ని అర్థం చేసుకునేటటువంటి నీ పరలోక జ్ఞాన వివేకమును కూడా కలుగచేయమని యేసుక్రీస్తు నామములో తండ్రి అతి వినయముగా బ్రతిమాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దయచేసి ఆరాధనలో పొందుతున్న మనం అందరం కూడా సంతోషాన్ని, ఆనందాన్ని మనము వ్యక్తపరుస్తూ, కనుపరుస్తూ మనము ఈ యొక్క ఆరాధనలో మనం పాలు పొందుకునేటటువంటి భాగ్యాన్ని దేవుడు కలుగచేస్తూ ఉన్నందుకు అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి అంశము మరలా చెప్పని అవసరం లేదనుకుంటాను. ఈ రోజున బాప్తిస్మా సంస్కారము, సాక్రమెంట్ ఆఫ్ బాప్టిజం అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళుతున్నాం. ఈ రోజున మనం చదవబడినటువంటి ప్రత్యుత్తర లేఖన భాగంలో ధన్యులు ఎవరో మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో నుంచి ఈ వారంలో సహవాసములలో, సహవాస కూడికలలో, కుటుంబాలలో, ఆయా ప్రాంతాలను దర్శించినటువంటి ఆయా స్థలాలలో కూడా ఎక్కువగా మనతో మాట్లాడింది ధన్యతల గురించి మా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాడు. కాబట్టి ఎవరు ధన్యులు అనేటటువంటిది 94వ కీర్తనలో నుంచి కూడా మనం సహవాసంలో మనం ధ్యానించాం 12వ వచనం. ఈరోజు మనం చదివినటువంటి లేఖన భాగంలో మనము చూసినప్పుడు మొట్టమొదటి వచనం ఎవరు ధన్యులు అని చెప్తూ ఉన్నాడో మరొకసారి మనము ధ్యానాంశంలోనికి త్వరగా మనము వెళ్దాం. 32వ కీర్తన మొదటి వచనములో ఎవరు ధన్యులు అని సెలవిస్తున్నాడంటే తన అతిక్రమములకు పరిహారం ఎవరి అతిక్రమములకు వారే. తన అతిక్రమములు అంటే ఎవరి అతిక్రమములకు వారే అంటే ఎవరు క్రమము తప్పి తిరుగుతున్నారో వారే అని అర్థం. అంటే అతిక్రమము అంటే క్రమము ఉంది అని అర్థం. ప్రతిదానికి క్రమము ఉంది. దానినే ఈ రోజున మనము ధ్యానిస్తున్నాము సంస్కారము అనేటటువంటిది. సో దేవుడు ఒక క్రమమును పెట్టాడు. ఆ యొక్క క్రమాన్ని సామెతల గ్రంథకర్త ఏమని చెప్తాడు? ఆ మహారాజు అయినప్పటికీ, రాజుగా రాజ్యమును పరిపాలిస్తున్నప్పటికీ ఆయన తన గ్రంథంలో ఏమని రాస్తాడంటే, ఒరే బుద్ధి లేని వారులారా, ఒరే జ్ఞానం లేని వారులారా, ఒరే సంస్కారం లేని వారులారా, క్రమము తప్పిన వారులారా, మీరు ఒక దగ్గరికి వెళ్ళి ఒకరిని చూచి మీరు క్రమమును నేర్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి అని చెప్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు అని అంటే చీమల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. చీమల దగ్గరికి వెళితే ఎలా క్రమములో ఉండాలో నేర్పిస్తాయి చీమలు అని చెప్పాడు.
సో ఆ చీమలు ఏం చేస్తాయి, వాటికి ఒక క్రమం ఉంది అంటున్నాడు. అంటే వాటికి అయిపోయిందా, ఆ చీమలకి ఏముంది అంటే సమయానుకూలంగా బ్రతుకు ఉంది అని అర్థం. అంటే వాటికి ఏ సమయములో ఏ కాలములో ఆహారమును సమకూర్చుకోవాలో వాటికి తెలుసు. ఏ కాలములో సమకూర్చుకున్నటువంటి ఆ ఆహారమును బయటికి మరలా ఏ కాలములో రాకుండా ఆ సమకూర్చుకున్న ఆ ఆహారమును బయటికి రానటువంటి ఆ సమయంలో ఆ ఆహారమును భుజించాలో అనుభవించాలో వాటికి తెలుసు. అంతేకాకుండా ఆ ఆహారము దొరికే కాలములో ఒక క్రమ పద్ధతిలో వెళ్తాయి, గుంపులుగా వెళ్ళవు. మన సంఘాలలో ఉన్నారు చూడండి, ఎంత ఇలా అంటున్నానని ఏమనుకోకండి, ఎంత దరిద్రం అంటే మన సంఘాలలో ఈ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారము అనేటటువంటిది ఉందనుకోండి, ఎట్లా పోతారంటే గుంపుల ఒకరి మీద ఒకరు పడుకుంటూ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీర రక్తము అనేటటువంటి రొట్టె ద్రాక్షరసమును తీసుకోవడానికి వెళ్తారు. ఆ చర్చిలో 4 ద్వారాలు ఉంటాయి, 3 ద్వారాలు ఉంటాయి. ఇటొక డోర్ ఉంటుంది, ఇటొక డోర్ ఉంటుంది, ఇటు ఎంట్రన్స్ డోర్ ఒకటి ఉంటుంది. బయట కూర్చున్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఎక్కువ మంది లేట్ వచ్చే వాళ్ళే ఉంటారు కదా, అలా బయట కూర్చునే వాళ్ళందరూ కూడా ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం అప్పుడు స్టార్ట్ కాకముందు లోపలికి వచ్చి ఆ ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధనలలోనైనా పాలు పొందుతారంటే ఆ ప్రభురాత్రి భోజన ఆరాధనలో కూడా పాలు పొందరు. అయ్యగారు ఆరాధన క్రమ పుస్తకం తెలిసి ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధన జరిగిస్తూ ఉంటాడు, మరి దాంట్లో కూడా పాలు పొందరు. ఏ సమయంలో వస్తారయ్యా అంటే ఇక ఆ రొట్టె శరీరముగా విరిచి పంచేటప్పుడు, ద్రాక్షరసం రక్తముగా ఇచ్చి పంచేటప్పుడు ఈ డోర్లకెళ్ళి గుంపులుగా వస్తారు, ఈ డోర్లకెళ్ళి గుంపులుగా వస్తారు. ఆ చర్చ్ లోపల కూర్చున్న వాళ్ళు కూడా వస్తారు. సరే కనీసం బయట వాళ్ళకు బుద్ధి లేకుండా వాళ్ళు లోపలికి వస్తున్నారు కదా, ఆ బయట వాళ్ళు వచ్చి పోయినాకనైనా లోపల ఉన్న పోదామంటారా? అది లేదు. ఎవరో ఒకరైనా క్రమమును పాటిద్దామంటే ఎవరు పాటించరు. మళ్ళీ వారిని క్రమములో తీసుకురావడానికి మన ముందు 2 నిలబడతారు. పురుషుడు నిలబడతాడు, స్త్రీ నిలబడతాడు. నిలబడి అమ్మా లైన్లో రండమ్మా, లైన్లో రండమ్మా, మళ్ళీ అనౌన్స్మెంట్ చేసేవాడు కూడా అనౌన్స్మెంట్ చేస్తాడు. మళ్ళీ అయినా సరే ఆ ఇంట్లో ఏదో పడిపోయినట్టు, మరి అంత పూర్తికి ఒక క్రమము తప్పి యేసుక్రీస్తు యొక్క శరీర రక్తము అనేటటువంటి ఆ రొట్టె ద్రాక్షరసం ఎందుకమ్మా తీసుకోవటము? అందుకే సామెతల గ్రంథకర్త చెప్తాడు, చీమల యొద్దకు వెళ్ళే క్రమం తెలుసుకోండి. అవి ఎలా వెళ్తాయంట? ఒక లైన్లో వెళ్తాయి, ఒక లైన్లో తిరిగి వస్తాయి మళ్ళీ. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నాడు అని అంటే అతిక్రమము అన్నాడు. అంటే క్రమము లేదు, మనకి అక్షర రీతి అయినటువంటి క్రమము లేదు, ఆత్మీయ సంబంధమైనటువంటి క్రమము లేదు. దేవుడు క్రమమును పెట్టాడు. ఎలా ప్రార్థన చేయాలి, ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధన చేయాలి. చప్పట్లు కొడితే సప్పుడు రావాలి. చప్పట్లు అంటే అర్థమైంది, సప్పుడు వచ్చేదాన్ని చప్పట్లు అంటారు. ఇట్లా అంటే సప్పుడు కాదు అది. అట్లాగే ఆరాధన చేసేటప్పుడు నీ గలమెత్తి యెహోవాను స్తుతించుమన్నాడు. గలమెత్తు అంటే ఈ స్వరం ఎంత ఉందో అంత బయటికి రావాలి, వాల్యూమ్ పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఇక్కడ ఉన్నాడు అనుకోండి మనకు దేవుడు, కానీ పరలోకంలో ఉన్నాడు అనుకుందాం, ఆడికి పోవాలి కదా స్వరం, అక్కడ దాకా వెళ్ళాలి కదా. కాబట్టి కనీసం దేవుణ్ణి ఆరాధించి స్తుతించేటప్పుడు ఏం చేయండి అంటే మీకు ఎవరి మీదనైతే కోపం ఉంటుందో వాళ్ళని గుర్తు చేసుకోండి, కనీసం ఆదరణ చేయండి. ఎందుకంటే ఎవరి మీద కోపం ఉంటే ఎట్లా అరుస్తావు? అప్పుడు ఎట్లా వస్తాయి కేకలు? సో ఆరాధన చేసేటప్పుడైనా అలా చెయ్యండి. సో ప్రతిదానికి ఒక క్రమం పెట్టాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడనంటే మనం చదివినటువంటి ఆ 32లో క్రమము తప్పి తిరుగుతున్న వారలారా అని అర్థం, క్రమమును పాటించని వారు అని అర్థం. అతిక్రమము అంటే క్రమమును పాటించినటువంటి వారు. అనగా దేవుడు పెట్టినటువంటి క్రమమును ఎవరికి వారు అతిక్రమించేస్తూ ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతూ అతిక్రమములకు పరిహారము నొందినవాడు అన్నాడు. అంటే నేను అతిక్రమించేశాను, నేను తప్పు చేసేసాను, క్రమం తప్పేశాను, కానీ దానికి నేను పరిహారము చెల్లించాలి.
ప్రతిదానికి పరిహారం చెల్లించాలి కదా. ఇప్పుడు కోటికి వెళ్తున్నాను, కోటికి వెళ్ళేటప్పుడు 1 వే ట్రాఫిక్ ఉంది, అది క్రమం పెట్టాడు వాడు. ఇటు నుంచి పోయేవాళ్ళు అటు వెళ్ళాలి, అటు నుంచి వచ్చేవాళ్ళు ఇటు రావద్దు అన్నాడు. నాకేమో టైం అయిపోతా ఉంది, నేను త్వరగా రావాలి. సో అలా తిరిగేసి వస్తే హ్యాబిట్స్ మీదకి వెళ్ళి మేము మొత్తం తిరిగి వచ్చేసరికి నాకు ఇంకో 5-10 నిమిషాలు ఎక్కువ టైం పడుతుంది. ఏదైతే అది అయిపోయిందని అటు ఇటు చూసినాను, ఎవడు కనబడతలేడు. ఎవరు కనబడతలేరంటే ఆ ట్రాఫిక్ వాడు కనబడతలేరు, పోలీసు వాడు. అది ఎట్లాగో చూడట్లేదు కదా అని చెప్పేసి క్రమమును తప్పి, అనగా 1 వే అనేటటువంటి క్రమమును తప్పి నేను ఆపోజిట్ డైరెక్షన్లో ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వచ్చేసరికి నాకు ఇంటి దగ్గర చాలా వచ్చేసింది ఇంటికి. ఇంకా నేను ఇంటికే రాలే. ఇంకా ఇంటికి రాకముందే నేను కోటిలో ఆ యొక్క క్రమమును తప్పేసి వచ్చిన దానికి నా ఇంటికి చాలా వచ్చింది నేను రాకముందే. అంటే ఎంత ఫాస్ట్గా దానికి పరిహారం చెల్లించమన్నాడు చూడండి. అంటే నేను అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ని నేను పాటించినందుకు ఆ 1 వేని 2 వేగా నా అంతటా నేను మార్చుకొని నేను ఇంటికి వచ్చేలోపు దానికి పరిహారముగా నాకు ఫైన్ కట్టమన్నాడు. దానికి 100 రూపాయలు కట్టమన్నాడు, 200, 1000 రూపాయలు, ఏదో పరిహారం చెల్లించమన్నాడు. కాబట్టి ప్రతిదానికి పరిహారం ఉంది. అట్లాగే దేవుడు పెట్టిన ఈ పరిశుద్ధ గ్రంథ ప్రకారముగా మనము క్రమము తప్పేసాం ఆల్రెడీ. అదే ఇప్పుడు మనకు సహోదరుడు పాల్ డేవిడ్ గారు చదివి వినిపించిన పత్రికల పాఠములో మనము మునుపు అవన్నీ చేసిన వాళ్ళమే అని చదివాడు. రాసింది చదివాడు అంతే, అది ఆయన మాటలు కాదు. వెళ్తాం, ఇప్పుడు తీయకండి, విన్నారమ్మా. సో అక్కడ పరిహారము చెల్లించాలి. మరి ఏంటి ఆ పరిహారము? మరి యేసైతే చేసేసాడు కదండి. కాదమ్మా, దాన్ని చెప్తాను ఇప్పుడు. యేసు చెల్లించినటువంటి పరిహారము, మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే భూమి మీద మనము తెలిసి చేసిన తప్పులోకి ఇక్కడ మనము పరిహారం చెల్లించాలి. అది నేను జ్ఞాపకం చేస్తాను. ఈ తర్వాత చూడండి, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. సో ఎవరు ధన్యులు అని అంటే పరిహారము చెల్లించిన వాడు ధన్యుడు. రెండవది ఎవరు అని అంటే పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే ఇప్పుడు నేను కోటి నుండి ఏం చేశాను? అతిక్రమించేసి వచ్చాను. వచ్చి ఏం చేశాను అని అంటే దానికి పరిహారము చూసుకున్నాను. ఓహో, ఇంత కట్టమన్నాడా అని వెళ్ళాను, కట్టేశాను. కట్టేసిన తర్వాత నెక్స్ట్ టైం ఏం చేస్తాను? ప్రాయశ్చిత్తపడ్డాను. అయ్యో, అనవసరంగా ఈ యొక్క ఫైన్ కట్టాల్సినటువంటి డబ్బు నా దగ్గర ఉంటే అది నాకు కుటుంబానికి ఉపయోగపడేది కదా, నాకు దేనికైనా ఉపయోగపడేది కదా. అనవసరంగా నేను తప్పు చేశానే, క్రమమును తప్పానే అని నేను పశ్చాత్తాపపడి మరలా ఆ యొక్క క్రమమును తప్పను. ఇక మీదట ఎప్పుడైనా సరే ట్రాఫిక్కి సంబంధించినటువంటి పద్ధతులను, క్రమములను పాటిస్తాను. కాబట్టి అతిక్రమము నుండి నేను ఫైన్ కట్టేసినంత మాత్రాన నేను ధన్యుడను కాదు. ఎప్పుడు మరలా ధన్యుడను అవుతానంటే మరలా ఇఫ్ ఐ డోంట్ రిపీట్ ది మిస్టేక్ అగైన్. అది చెప్తున్నాడు ఇక్కడ. నేను ఆల్రెడీ క్రమం తప్పేశాను, నేను దానికి పరిహారం చెల్లించేశాను, మరలా నేను పాపం చేస్తాను, మరలా నేను అబద్ధం ఆడతాను, మరలా నేను మోసం చేస్తాను, మరలా చూడకూడదు చూస్తాను, మరలా ముట్టకూడదు నేను ముడతాను, ముట్టి మరలా చేసేసి మరలా వెళ్ళి మళ్ళీ దానికి పరిహారంగా నేను మళ్ళీ ఏదో చెల్లించేస్తాను అనుకుంటే కాదు. అది ఇజ్రాయెల్ చేశారు. తప్పు చేయాలి, వాళ్ళు పాపం చేయాలి, ఇంటికి రావాలి, మళ్ళీ ఇంటి నుంచి మళ్ళీ చర్చికి పోయేటప్పుడు ఓ గొర్రెపిల్లనో పావురమో ఇంకేదో తీసుకుపోవాలి, మళ్ళీ అక్కడ పరిహారంగా ఇచ్చేయాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ 6 రోజులు మళ్ళీ పాపం చేయాలి, మళ్ళీ 7వ రోజు పోయేటప్పుడు మళ్ళీ బలిని తీసుకెళ్ళాలి. బట్ అంటే నేను కొట్టేశాడు, అది కాదు. కాబట్టి ధన్యులు ఎవరు అని అంటే నో ది మిస్టేక్, డోంట్ రిపీట్ ది మిస్టేక్ అగైన్. కాబట్టి ఒక్కసారి నువ్వు తప్పు చేస్తే, పాపం చేస్తే, అది తప్పు పాపం అని తెలిసిన తర్వాత దాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టిన తర్వాత మరలా ఆ పాపము చేయకూడదు. మరి ఈ పరిహారం ఏంటి? ఆర్సీఎంలో ఒక పరిహారం ఉంది. ఏం పరిహారం ఉంది అని అంటే ఒక బాక్స్ ఉంటుంది. ఏం బాక్స్ అంటారేమో ఇంగ్లీష్లో? కన్సోల్ చేస్తారు, పాపను ఒప్పుకుంటారు కదా. ఒక బాక్స్ ఉంటుంది, అవతల దిక్కు పాస్టర్ కూర్చుంటాడు. పాస్టర్ ఉంటాడు అవతల దిక్కు, ఆ పాస్టర్ కనబడడు. ఆ తర్వాత ఆ బాక్స్ ఇవతల ఈ పాపం చేసినోడు పోవాలన్నట్టు. పోతే ఆ పాస్టర్ ఈయన కనబడాడు, ఈయన ఆయనకు కనబడాడు.
మధ్యలో ఒక నెట్ లాగా ఉంటుంది బాక్స్ వెనకాల. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయని ఏం చేస్తాడంటే దేవునికి చెప్పుకుంటున్నట్టుగా ఆ పాస్టర్ వినేటట్టు చెప్తాడు. నేను ఈ పాపం చేశాను, దయతో దేవుడు నన్ను క్షమించేదమ్మా. ఆ ప్రార్థన చేస్తాడు. ఈయన ఆయనకి చెప్పుకుంటే, ఈయన ఆ పాస్టర్కి చెప్పుకుంటే ఆ పాస్టరు ఈయనని క్షమించి పంపుతాడు. అప్పుడు నా పాపం పరిహారం అయింది అనుకుంటాడు. అది కాదు పాప పరిహారం. నీవు ఇక్కడ తెలిసి చేసిన దానికి ఇక్కడ ఈ శరీరముతో చేస్తే ఈ శరీరమును దేవుడు శిక్షించాలి. దేవుడి శరీరాన్ని శిక్షించాలి. ఈ చేతితో ముట్టకూడదని ముడితే ఈ శరీరానికి దేవుడు రోగం కలుగచేయాలి. ఎప్పుడైతే ఈ శరీరం చేతితో ముట్టావో ఈ శరీరానికి రోగం కలుగచేస్తున్నాడో ఆ రోగము నేను పలానా తప్పు చేస్తే పాపం చేస్తే ఈ రోగం వచ్చింది అని నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆ రోగం తగ్గిపోతుంది. అప్పుడు నువ్వు చేసిన పాపమునకు, నువ్వు అతిక్రమించినటువంటి ఆక్రమమునకు నువ్వు పరిహారము చెల్లించినట్టు, నువ్వు పశ్చాత్తాపడినట్టు. లోకములో మనము తెలిసి చేసిన దానికి తప్పు చేసినా ఈ శరీరానికి రోగం రాలేదు అంటే, తప్పు చేసినా నీకు ఆర్థిక ఇబ్బందులు రాలేదు అంటే, నువ్వు పాపం చేసినా నీకు ఏ కష్టము నష్టము రావటము లేదు అని అంటే దేవుడు నిన్ను క్షమించాలి అని అనుకోవటం లేదు. దేవుడు నిన్ను వదిలిపెట్టుకున్నాడు అని అర్థం. దేవుడికి నువ్వు కావాలి అంటే తప్పకుండా నువ్వు చేసిన తప్పుకు ఇక్కడ దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఎలా శిక్షిస్తాడో నాకు తెలియదు, కానీ ఏదో శిక్ష మాత్రం పెడతాడు. ఎందుకు అనంటే 94వ కీర్తన 12వ వచనంలో ఈ మాట రాయబడింది. చదవండి, త్వరగా చదవాలి. 94వ కీర్తన 12వ వచనంలో ఓ మాట రాయబడింది. అక్కడ కింద ఎయ్యండి కదా, ఆడుకుంటుంది కదా. అక్కడ కింద ఎయ్యండి, ఆడుకుంటుంది కదా, ఏడుస్తలేదు కదా. మీరు డిస్టర్బ్ అయ్యి నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఇటు జరగమ్మా. 94వ కీర్తన 12వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. యెహోవా నీవు శిక్షించు వాడు, ఎవరినైతే నువ్వు శిక్షిస్తావో వాడు ప్లస్ నీ ధర్మశాస్త్రమును బట్టి అంటే ఈ పరిశుద్ధ గ్రంథమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఎవరికైతే నీవు ఎవరి ద్వారానైతే బోధిస్తావో వాడు ధన్యుడు. క్రైస్తులా. సో ఇద్దరు ధన్యులు. ఎవరు? దేవుని చేత శిక్షించబడేవాడు ధన్యుడు. సో దేవుని చేత వానికి శిక్ష ఎప్పుడు వస్తుంది? బోధించబడుతున్నప్పుడు. బాబు నువ్వు తప్పు చేసావు, అమ్మ నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు అని తెలియచేయబడినప్పుడు, ఆ తెలియచేయబడినటువంటి ఆ పాపమును ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు పరలోక రాజ్యం ఆ వ్యక్తికి ఇవ్వాలనుకుంటే అతన్ని కొంతకాలము బాధపడేటట్టు చేస్తాడు. త్రూఅవుట్ ది లైఫ్ కాదు, కొంతకాలం. అది ఒక రోజు కావచ్చు, 2 కావచ్చు, నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు. కానీ కొంతకాలం మాత్రము దేవుడు నిన్ను ఏదో ఒక విధంగా శిక్షిస్తాడు. అలాంటి శిక్ష ఇక్కడ మనం పొందుకుంటే ధన్యులుగా గుర్తింపబడి అది పరిహారము గనక, అది మనం పరిహారం చెల్లించేశాం, ఇక్కడ శిక్ష అనుభవించేశాం. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యవర్తిగా మన కొరకు ఆయన మరణము అనే పరిహారమును చెల్లించారు. పరలోక రాజ్య ప్రవేశం కొరకు మాత్రమే యేసుక్రీస్తు యొక్క మరణము మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ శరీరముతో ఏ పాపం చేసినా మనం ఇక్కడ తప్పకుండా శిక్షను అనుభవించాలి. నేను చాలాసార్లు చెప్పాను, నరకానికి వెళితే ఇదే శరీరంతో వెళ్తాం, పరలోకానికి వెళ్తే మాత్రము మహిమ శరీరంతో వెళ్తాం. ఆ శరీరం ఎలా ఉంటుందో తెలియదు. మరి నరకంలో ఇదే శరీరంతో వెళ్తామంటే ఎస్, ఇదే శరీరంతో. దానికి నిదర్శనమే ధనవంతుడు ఒకడు చనిపోతే ఆ చనిపోయినటువంటి ధనవంతుడు నరకంలో కాల్చబడుతున్నాడు. కాల్చబడుతున్న వానికి నోరుంది, నాలుగుంది, చూపు ఉంది, వినికిడి ఉంది, ఇవన్నీ ఉన్నాయి అతనికి. ఈ శరీరం కాల్చబడటం కూడా అతనికి తెలుస్తుంది. నాలుక ఉంది కాబట్టి నాలుకతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? అబ్రహాంతో. అబ్రహామా అని పిలిచాడు. పిలిచేమంటున్నాడు? దాహమైతుంది అని చెప్తున్నాడు. అంటే అక్కడ దాహం తెలుస్తుంది. పరలోకముడు దాహం తెలియదు, ఆకలి తెలియదు. ఎందుకంటే మహిమ శరీరంగా మార్చబడింది. ఈ మానవ శరీరానికి ఆకలి తెలుస్తుంది.
ఈ మానవ శరీరానికి బాధ తెలుస్తుంది, ఈ మానవ శరీరానికి అన్నీ తెలుస్తుంది. అందుకే ఈ లోక సంబంధంగా కూడా నువ్వు మనిషిగా బ్రతకటం మానేసేయి, పూర్తిగా పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా బ్రతకటం నువ్వు నేర్చుకో. నీకు ఏ బాధ అనిపించదు, నీకు ఏ వేదన అనిపించదు. ఎందుకంటే అన్ని విషయాల నిమిత్తం నువ్వు చచ్చిపోయావు, దేవుని విషయంలో బ్రతుకుతున్నావు అని నువ్వు బ్రతుకుతావు కనుక, నువ్వు దేన్ని పట్టించుకో గనక నువ్వు హ్యాపీగా జీవిస్తావు. అది పౌలు చేశాడు. అది పౌలు ఏమన్నాడు? నేను సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. నాకు ఎవ్వరూ లేరు, అందరూ నా విషయంలో చచ్చిపోయారు, నాకు దేనితో సంబంధం లేదు. క్రీస్తుతో సమాన వారసుడిగా ఉండటానికి, సమాన శ్రమలు అనుభవించడానికి, క్రీస్తుతో సమానంగా పునరుద్ధరణ కావాలని సమస్తమును పెంటతో, అంటే దేని లెక్క చేయలేదు. కాబట్టి హీ వాజ్ వెరీ మచ్ హ్యాపీ. అలానే అతనికి బాధలు లేవని కాదు, శ్రమలు లేవని కాదు, ఏం లేవని కాదు. సో అలా మనం ఇక్కడ బ్రతకాలని నేర్పిస్తున్నాడు ఇక్కడ. సో శిక్షించబడండి. పరిశుద్ధ గ్రంథంలో పాపం చేసిన ప్రతి వ్యక్తి శిక్షించబడ్డాడు. అంటే దేవుడు వారికి పరలోకం ఇవ్వాలనుకున్న వారందరూ శిక్షించబడ్డారు, ఇంక్లూడింగ్ ది కింగ్ డేవిడ్. దావీదు గారినైతే 7వ అధ్యాయంలోనే దేవుడు చెప్పేశాడు. 12వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో అతడు ఒప్పుకున్నాడు, నేను తప్పు చేశాడని దావీదు ఒప్పుకున్నాడు. కానీ నాతాను ప్రవక్త ద్వారా దాని పరిహారం చెల్లించమన్నాడు. ఏంటి ఆ పరిహారం అంటే, నీ ఇంట్లో ఎప్పుడూ నీ భార్య పిల్లల ద్వారా నువ్వు నెమ్మదిగా ఉండవని చెప్పేశాడు. నీ పిల్లలు ఎప్పుడు కూడా నీ మాటలు వినారని చెప్పేశాడు. నువ్వన్నా రహస్యంగా గదిలో నువ్వు వ్యభిచారం చేశావు, కానీ నీ పిల్లలు బహిరంగంగా, నీ భార్యను బహిరంగంగా బయట వ్యభిచారం చేస్తారని అంటే అది పరిహారం. అందుకే దానికి పరిహారంగా బెషబాతు కన్నటువంటి కుమారుణ్ణి 7 రోజులకే చచ్చిపోయేటట్టు చేశాడు. పరిహారం ఎందుకు? వారు ధన్యులుగా గుర్తింపబడాలి. సో ఈరోజు అర్థం చేసుకోండి, నువ్వు పాపం చేసావని నీకు తెలుసు, తప్పు చేసావని నీకు తెలుసు, వాక్యానికి వ్యతిరేకంగా జీవించావని నీకు తెలుసు. సో దానికి దేవుడు నిన్ను ఏదో ఒక విధంగా బాధ పెడుతున్నాడు. అది శారీరక బాధను, అది మానసికమైనటువంటి బాధను, ఏదో ఒక అది బాధని కలుగుతుందంటే దానికి వేరే దారి ప్రార్థన కాదు. దానికి వేరే దారి నువ్వేదో కానుకలను అర్పించడం, ఏదో బలులను అర్పించడం, ఇంకేదో చేయటం కాదు. దానికి ఒకటి పశ్చాత్తాపడటము. అదే 32వ కీర్తనలో చూసాను. నీకు దారి, నువ్వు బాధల్లో నుంచి బయటపడాలంటే, ఇబ్బందుల్లో నుంచి బయటపడాలంటే ఒక దారి, పశ్చాత్తాపడు. ప్రభువా, నేను పలానా పాపం చేసినందుకు, నేను పలానా తప్పు చేసినందుకు నువ్వు నన్ను ఈ విధంగా శిక్షించావు గనక ఇక ఆ పాపము జోలికి నేను పోను, ఇక ఆ తప్పు జోలికి నేను పోను. కైండ్లీ ఫర్గివ్ మై సిన్స్, రిసీవ్ మై కన్ఫెషన్. ఇప్పుడు కన్ఫెషన్ బాక్స్ అంటారు దాన్ని. సో రిసీవ్ మై కన్ఫెషన్. డైరెక్ట్గా దేవునితో మాట్లాడుకో, డైరెక్ట్గా దేవునితో ఒప్పందం చేసుకో. అప్పుడు వెంటనే దేవుడు నీకు ఆ శిక్షను తొలగిస్తాడు. ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక. అంటే నేను చెప్పిన తర్వాత నేను చదివి వినిపిస్తున్నాను, నా మాటలు అనుకుంటావేమోనని అని అంటున్నాడు. ఎవరికి వారు? నా దోషమును కప్పుకొనక నీ ఎదుట పాపమును ఒప్పుకొంటిని. చూసారా? కప్పుకోకండి, దాచిపెట్టుకోకండి. పరిహారము శిక్ష. ఆ శిక్షను అనుభవిస్తున్నప్పుడు ఒప్పుకొని చెప్పేసే దేవునికి, ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. సో ముందు మనం పరిహారం చెల్లించాలన్నాడు. ఎప్పుడైతే మనం పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి మరలా పాపం చేయమో, అప్పుడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి దేవాది దేవుడు పరిహారమును చెల్లించాడు. ఆ పరిహారమే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు. అదే చెప్తున్నాడు అక్కడ, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. నేను చేసిన పాపమునకు, నేను చేసిన దోషమునకు పరిహారము చెల్లించావు. అదే 2వ దొంగ. సిలువలో 2వ దొంగ పాపం చేశాడు. కానీ ఆ పాపము చేసిన ఆ దొంగ ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అని అంటే అతడు ఒప్పుకొని కన్ఫెస్ అయ్యాడు. కన్ఫెస్ అవ్వడమే కాకుండా దేని కొరకు అతన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు? తిండి కొరకు కాదు, బట్ట కొరకు కాదు, ఇంక దేని కొరకు కాదు, నీ రాజ్యములో నేను నీతో ఉండటానికి జ్ఞాపకం చేసుకో అన్నాడు. కాబట్టి అతనికి బదులుగా ఇదిగో యేసు అనేటటువంటి దేవుని కుమారుడు అతని పాపదోషమునకు పరిహారము
చెల్లించాడు. కాబట్టి తెలిసి మనం ఇక్కడ చేసిన ప్రతి పాపమునకు తప్పకుండా శిక్ష మనం అనుభవిస్తే మనము ధన్యులం. ఒకవేళ నీకు తెలిసి తప్పు చేసిన పాపం చేసినా నీవు శిక్షించబడటం లేదంటే నువ్వు ధన్యుడవు ధన్యురాలవు కాదు. ఈ విషయం పక్కా 100%. బైబుల్ అందరూ, ఈవెన్ పౌలు కిరీటమును చూసుకున్నాడుగా. పౌలు చివరిలో అతని కొరకు సిద్ధపరిచిన కిరీటమును చూసుకున్నాడు. పరలోక రాజ్యానికి నువ్వు వస్తావు అని దేవుడు చెప్పేశాడు పౌలుకు. ఎందుకు సంపాదించుకున్నాడు అది? తన జీవితంలో సౌలుగా ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేశాడో, ఎన్ని పాపములు చేశాడో, ఎంతమంది సేవకులను హింసించాడో, ఎన్ని సంఘాలను పాడు చేశాడో, ఎంతమంది విశ్వాసులను చంపబడటానికి కారణమయ్యాడో, వాటన్నింటికీ భూమి మీద పౌలుగా మార్చబడిన తర్వాత శిక్షను అనుభవించాడు. యేసు ఒక్కసారి 1 తక్కువ 40 దెబ్బలు కొరడా దెబ్బలు తింటే పౌలు 3 సార్లు 5 సార్లు బెత్తముతో కొట్టబడ్డాడు. తిండి లేకుండా చేశాడు పౌలు. తర్వాత చదువుకోండి, అందరికీ తెలుసు. కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయంలో పెద్ద లిస్టు రాస్తాడు పౌలు ఎన్ని శ్రమలు అనుభవించాడు. అవన్నీ ఏంటి? పరిహారము. అతడు అతిక్రమించిన దానికి పరిహారం ఇక్కడే చెల్లించాడు. ఇక్కడ అలాంటి శిక్ష అనుభవించాడు కాబట్టి పరలోక రాజ్యంలో కిరీటమును ధరింప చేసుకోవడానికి వెళ్ళాడు. అందుకే చాలామంది భక్తిహీనులు ఈ లోకంలో బ్రతుక్కుంటూ ఉత్సాహంగా ఉంటారంట, ఉల్లాసంగా ఉంటారు. దాంట్లోనే 2-3 వచనాలు చదవండి, 94వ కీర్తనలోనే 2-3 వచనాలు చదవండి. ఇదంతా బాప్తిస్మ సంస్కారము. అంటే బాప్తిస్మం పొందిన వాడు ఏ సంస్కారం చేయాలి, ఏం పాటించాలంటే ఇది పాటించాలి. బాప్తిస్మం పొందుటము అంటే నీళ్ళలో మునిగి లేవటం కాదు. ఆడ ఇజ్రాయెల్కే గతి లేదు బాప్తిస్మం పొందుకుంటే. కాబట్టి ఆ 2-3 వర్షాలు ఏమి చదవడము? భక్తిహీనులు భూలోక న్యాయాధిపతులేమో గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఏమంటారు? యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. ఎలా ఉంటారంట భక్తిహీనులు? ఉత్సాహంగా ఉన్నారమ్మా, సంతోషంగా ఉన్నారు, అన్ని వాదింటున్నారు, తాగుతున్నారు, అన్ని హ్యాపీగా ఉన్నాయంట. కానీ వాళ్ళని భక్తిహీనులు అంటున్నాడు. కానీ దేవుని దృష్టిలో ఉత్సాహంగా ఉన్నవాళ్ళు, బాగా తిని తాగి ఎంజాయ్ చేసుకుంటున్నటువంటి ఆ ఉత్సాహంగా ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు దేవుడు? వాళ్ళు ధన్యులు కాదు. ఒకరోజు ఉంటుంది, దానికి అకస్మాత్తుగా ఉంటుంది అని చెప్పాడు. దానికి ఒక టైం ఉంది, ప్రతిదానికి ఒక టైం ఉంది అని చెప్తున్నాడు. వాళ్ళు భక్తిహీనులు ఉత్సాహంగా ఉన్నారు. కానీ జనాలు ఏమనుకుంటారంట? వాళ్ళు ఉత్సాహంగా ఆనందంగా అన్నీ ఉంటాయి ఏమనుకుంటారంట? ఇంకా వాళ్ళు ఉల్టా ఏం చేస్తారంట? భక్తిహీనులే ఆత్మీయంగా జీవిస్తూ మన కష్టములను, నష్టములను, అవమానాలను, నిందలను, ప్రతికూల పరిస్థితులను మనము అనుభవిస్తూ ఉంటుంటే వాళ్ళు ఏమనుకుంటారంట? వదరుబోతు మాటలు మాట్లాడతారంట, మన మీద వ్యతిరేకమైన మాటలు మాట్లాడతారంట. కానీ వారన్ని మాటలు మాట్లాడినా, ఏం చేసినా మనం మౌనంగా ఉండాలి. ఎందుకంటే నేను పాత జీవితంలో నేను తెలిసి చేసిన దానికి ప్రస్తుతానికి శిక్ష అనుభవిస్తాను. నేను అనుభవించానండి. నేను చేసిన ప్రతి తప్పుకు నేను శిక్షను అనుభవించాను. శారీరకంగా శిక్షలను అనుభవించాను, ఆర్థికంగా శిక్షలను అనుభవించాను, మానసికంగా శిక్షలను అనుభవించాను. ప్రతి దానికి నేను శిక్షను అనుభవించాను. శిక్షను అనుభవించి ఈ రోజున దేవుని యొక్క సేవ పరిచర్యలో ఏ విధంగా ఆత్మల రక్షణ నిమిత్తమై వాడబడేటటువంటి భాగ్యమును దేవుడు కలుగచేస్తున్నాడు. సో బాప్తిస్మ సంస్కారము అంటే ఆ సంస్కారము అనేటటువంటి దాంట్లో ఒక క్రమం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం మార్చేశారంటే, బాప్తిస్మము అంటే నీళ్ళలో కానీ మునిగి లేస్తే మనము పాపములు క్షమించబడ్డాయి, మనం రక్షించబడిన వాళ్ళము, ఇక మనకు పరలోక రాజ్యానికి టికెట్ దొరికిపోయింది అని అనుకుంటారు. కానీ అది కాదు అని ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా మనకు తెలియపరచబడింది. ఈరోజు పాత నిబంధనల నుంచి నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనం నుంచి చదివారు. అయితే 15వ వచనం నుంచి చదివినప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురైందంటే, ఐగుప్తు దేశంలో నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నారు, వారు ప్రయాణమే వచ్చేస్తున్నారు. కానీ ముందుకు పోకుండా ఉండటానికి ఎర్ర సముద్రం వచ్చింది. వెనకాలనేమో ఫరో రాజు
వాళ్ళ సైన్యముతో గుర్రములను రథములను వారిని వెంటాడుతూ ఈ ఇజ్రాయేలును చంపడానికి వస్తున్నాడు. ఇప్పుడు ముందుకు వెళ్ళలేరు. దీని నుంచి బహుశా సామెత వచ్చి ఉండొచ్చు, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. మరి ముందెందుకు చూస్తావు, వెనకకి ఎందుకు చూస్తావు? పైకి చూడు, నీలో ఉన్నోని చూడు. నువ్వు శ్రమల వైపు చూసినంత కాలము అవి నిన్ను భయపెడుతూనే ఉంటాయి. నేను చెప్తున్నా, లుక్ అంటు ది వర్డ్. దేవుని వాక్యమై ఉన్న దేవుని వైపు చూడు. చూసి ఈ వాక్యమును నీలోనికి తెచ్చుకో. అందరూ ముందున్న సముద్రమును చూస్తుంటే, అందరూ వెనుకున్నటువంటి చంపడానికి వస్తున్న సైన్యమును చూస్తుంటే, మోషే మాత్రము దేవుని వైపు చూస్తున్నాడు. ఎర్ర సముద్రం వాళ్ళకి కానీ మోషకి కాదా? అసలు చంపితే మొట్టమొదటి ఎవరిని చంపుతాడు ఆయన చెప్పు? మోషని చంపుతాడు. మోషకే బాగుంది చూసినాం. వీళ్ళందరూ ఏమంటుర్రు? వాళ్ళు నేను చంపినా పర్వాలేదు కానీ మేము పోయి వాళ్ళ మా కాళ్ళ వేల పడి మమ్మల్ని చంపకయ్యా, మేము మరలా చిటికలు చేస్తాం తీయాలి అని అంటమని సిద్ధపడిపోయింది. మోషే ఆయన మీద ఆధారపడ్డాడు. అప్పుడు మోషేతో దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏమన్నాడో చదవండి. 15వ వచనం ఏమంటున్నాడు? నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి. అంతే. నువ్వు మొరపెడితే ఎందుకు ఆగిపోతున్నావు? నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు ఆగిపోతున్నావు? దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడంలో సాగిపో. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నా కష్టాలు తీసేయి ప్రభువా, నాకు అది తీసేయి ప్రభువా, ఇది తీసేయి ప్రభువా కాదు. ఏ పాపమును ఒప్పుకున్నావో ఆ ఒప్పుకున్న పాపమును విడిచిపెట్టి సాగిపో. సాగిపో అంటే పాపములు చేసుకుంటూ సాగిపో కాదు, అది సాగిపో. సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పు, వెళ్ళు చెప్పు ఈ మాట. నీవు నీ కర్రను ఎత్తి సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇజ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఎలా నడిచిపోతారు? ఇప్పుడు సముద్రము మధ్యలో నుండి నడిచిపోతారు. సముద్రము మీద కాదు. సముద్రము 2 పాయలు ఇస్తుంది, 2 పాయలు అవుతుంది. ఆరిన నేల కనబడుతుంది. ఆ ఆరిన నేల గుండా నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఇప్పుడు ఇజ్రాయెల్. వాళ్ళతో నువ్వు చెప్పు. మరి వాళ్ళతో నువ్వే జారీ చెప్పుకోరాదయ్యా. వాళ్ళు నా మాటలు వింటారా? ఇంతకు ముందే నన్ను తిట్టిరు, ఎంత భయంకరంగా తిట్టిరు చూడలేను. నువ్వు వెళ్ళే వాళ్ళు తిట్టినందుకు ఏమని చెప్పాను? అయితే ఇప్పుడు గమనించండి, ఆ ఎర్ర సముద్రము మధ్యలో నుండి ఎందుకు ఇమ్మంటున్నాడు తెలుసా? టు గివ్ బ్యాప్టిజం టు ది ఇజ్రాయలైట్స్. ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రములో కుండా నడుచుకుంటూ పోవుట దేవుని దృష్టిలో అది ఇజ్రాయేలులకు దేవుడిస్తున్న నీటి బాప్తిస్మము. దానినే సిఎస్ఐ సంఘం అనేటటువంటి కొన్ని సంఘాలు మనవి చిలకరింపు బాప్తిస్మము అని అన్నారు. సో అది తీసుకుంది. ఇజ్రాయేలుకు దేవుడిచ్చిన బాప్తిస్మము చిలకరింపు బాప్తిస్మము. ఎందుకు అనంటే ఇలా ఉంది సముద్రము. ఏమైంది అంటే ఇలా 2 పాయలైంది. ఎప్పుడైతే ఇది 2 పాయలైందో ఇటు గోడలాగా నిలబడింది, ఇటు గోడలాగా నిలబడింది. ఇది ఆరిన నీళ్ళైంది. దీని గుండా ఇప్పుడు వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇలా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఈ ఇటు ప్రక్క నిలబడినటువంటి ఈ నీళ్ళలో నుండి వాటర్ స్ప్రింక్లింగ్ ఆన్ ది ఇజ్రాయలైట్స్. నోటికి ఏది వస్తాయి చెప్పదు బ్రదర్ అని మీరు అంటారేమో. ఇది నేను చెప్పిన బోధ కాదు. ఇది పౌలు తన పత్రికలను రాస్తూ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇక్కడ జరిగిన సంఘటన బ్యాప్టిజం అని రాశాడు. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. వాడు చెప్పాడండి చిలకరింపు బాప్తిజం కరెక్ట్ కాదటండి, వీడు చెప్పాడండి ముంచుడు బాప్తిజమే కరెక్ట్ అటండి. అసలు బాప్తిజంతో సంబంధమే లేదని మొన్ననే లైవ్లో మనం చూసాం. సున్నతి పొందుటయందును పొందకపోవుటయందును ఏమీను, సున్నతి పొందుటయందును పొందకపోవుటయందును ఏమీ లేదు. ఆజ్ఞను అనుసరించి నడుచుకునుటయే ముఖ్యము. ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటాం ముఖ్యం కానీ
నువ్వు సున్నతి పొందావా పొందలేదా, బాప్తిసం పొందావా పొందలేదా, నువ్వు ఇంకా దేవుని కొరకు ఏదో చేసావా చేయలేదా, ఇవేమీ కాదు ఇక్కడ. అయితే ఇక్కడ వారు జరుగుతున్నటువంటి ఆ సంఘటన ఎందుకు నడిపిస్తున్నాడు, దానికి ముందు దేవుడు ఏమని చెప్పాడు చూడండి. 13వ వచనంలో వారికి ఏం కలుగజేస్తానని చెప్తున్నాడు. చదవమ్మా. అందుకు And మోషే Moses said unto the people, Ah. Fear ye not, Ah. stand still and see the salvation of the Lord. See the salvation of the Lord. ఆయన ఇచ్చు రక్షణను ఊరకనే ఉండి చూడుడి. సో ఇప్పుడు వారు ఎర్ర సముద్రములో ఆరిన నేల గుండా నడుచుకుంటూ పోతూ ఉంటే అలా గోడగా నిలబడినటువంటి దానిలో నుండి ఆ వాటర్ వారి మీద స్ప్రింకిల్ అవుతుంటుంటే దాని గురించి ఏమని చెప్తున్నాడు? సాల్వేషన్, రక్షణ. వారికి యాక్చువల్గా వారికి ఏం కావాలి? చావకుండా మేము బ్రతకాలయ్యా, అది వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ 11-12 వచనాల్లో. మహాభయంకరంగా తిట్టిరమ్మా ఇజ్రాయేల్ మోషేను. నాకు తెలిసి ఎవరు తిట్టరు అనుకుంటా. అట్లా మోషేను ఇబ్బంది పెట్టిన విధంగా ఇజ్రాయేల్లో భూప్రపంచంలో ఎవ్వడు మొరపెట్టుండకుండొచ్చు, ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టకుండొచ్చు. ఎంత ఇదైపోయాడంటే మోషే చివరికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దమ్మ అమ్మగారు అత్తమ్మ ఎన్నోసార్లు బైబుల్ చదివింది, ముగించింది, తనకు తెలిసి ఉండొచ్చు. చివరికి మోషే ఏమంటాడంటే, నేనేమన్నా వాళ్ళని అన్ననా, వాళ్ళేమన్నా నా పిల్లల, వాళ్ళేమన్నా నా బంధువుల, ఎందుకు వాళ్ళ మాటలు ఎన్ని నేను పడుకుంటూ నేను వాళ్ళని నడిపించాలి కనానుకు అని దేవునితో అంటాడమ్మా. అంటే ఇంతగా విసిగిపోయాడంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టింటారో ఒకసారి అర్థం చేసుకోండి. సో ఇది అనగా సముద్రము గుండా వారు నడుచుకుంటూ వెళుతున్నటువంటి దాన్ని ఏమని పెడుతున్నాడంటే రక్షణ అని పెడుతున్నాడు. సో వాళ్ళకి చెప్పి దాని గుండా నడుమని చెప్పు అని అన్నాడు. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎవరు కరెక్ట్గా చెప్తే, అందుకే మనసు పెట్టి చదువుమన్నా, మనసు పెట్టి వినమన్నా, 1 minute టైం ఇస్తా. ఆ 1 minute టైంలో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపుతారో దీంట్లో కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారో వారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మిగతా వారిని ఆశీర్వదించడం కాదు, అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఏంటంటే ఈ సముద్రము 2 పాయలు ఎలా అయింది? కర్ర రాస్తే అయిందని మాత్రం చెప్పకు. ఈ దారి ఎలా అయింది? ఇటుప్రక్క గోడ లాగా ఎలా తయారైంది? చదివినోళ్ళు కూడా, నిలబడి చదివినోళ్ళు కూడా ఇప్పుడు చూస్తున్నారు. ఇలా అసలు నేను నిలబడి చదివినోళ్ళు చెప్పేసి ఆ ఆన్సర్, ఎందుకంటే వాళ్ళు చదివిరు కాబట్టి నిలబడి. మరి ఇక్కడ కూర్చున్న కూడా విన్నారు చదువుతుంటే. అందుకే స్టార్టింగే చెప్పా, మనసు పెట్టి చదవాలి, మనసు పెట్టి వినాలి. చదువు మళ్ళా ఇప్పుడే చెప్పిన కర్రనో చెయ్యో ఏదో చాపిండు. చాపితే ఏమైంది? అయిపోయింది 1 minute. గట్టిగా చెప్పు. చదువు రెఫరెన్స్ చదువు. 21వ వచనం చదవండి. 21వ వచనం. ఎప్పుడైతే దేవుడు చెప్పిన దాని ప్రకారంగా కర్ర కలిగిన చెయ్యిని చాపమంటే చాపాడో అప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ జరిగినటువంటి ఆ సంఘటననే న్యూ టెస్టిమెంట్ ప్రకారంగా పరిశుద్ధాత్మ 2వ అధ్యాయములో బలమైనటువంటి గాలి వీచగా, బలమైనటువంటి గాలి వారు ఉన్నటువంటి గదిలోనికి మాత్రం వచ్చిందంట, బయటికి రాలే. వారు ఉన్నటువంటి గదిలోనికి బలమైనటువంటి గాలి వచ్చినప్పుడు వారి నాలుకల మీద వాలగా నాలుక 2గా విభాగింపబడి వారికి వాక్శక్తిని కలుగ చేశారు. దే రిసీవ్డ్ ది బ్యాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్ which has been received earlier by the Israelites. ఇశ్రాయేలులు నీటి బాప్తిసం తీసుకోవడానికి ముందు పరిశుద్ధాత్మ చేత నడిపించబడే బాప్తిసం పొందుతూ ఉన్నారు. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తున్నాడు, ఇప్పుడైతే నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తానన్నాడు. ఆ బాప్తిసమే శిష్యులు పొందుకున్నారు. దాదాపు 120 మంది స్త్రీలతో కలిసి పొందుకున్నారు. చదవమ్మా 21వ వచనం త్వరగా.
మోషే సముద్రము వైపు ఆ. తన చెయ్యి చాపగా తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి రాత్రంతా కూడా బలమైన తూర్పు గాలి చేత, మరి తూర్పు చుక్క చూయించిందిగా యేసు పుట్టినటువంటి చోటు. మరి తూర్పు నుండి గాలి వచ్చింది. తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. ప్రైస్ హల్లెలూయా. సో కొడుకు తల్లి ఇద్దరు కలిసి చెప్పారనమాట ఆన్సర్. కొడుకేమో చెయ్యి చాపగానే, తల్లేమో ఈదురుగాలు, బలమైన గాలి. ఎప్పుడు? రాత్రంతా. మరి అందుకే మనసు పెట్టి చదివితే ఒక నూతనమైనటువంటి ఆలోచనలు నీకు కలగజేస్తాడు. అంత రాత్రంతా గాలి వస్తే ఏవి రెండు పాయలు అవుతున్నాయి? అవునమ్మా అమ్మ, సముద్రం రెండు అవుతుంది. మరి బచ్చగాళ్ళు అంటే పిల్లలు, మళ్ళీ ఆ గొర్రెలు, ఆ మేకలు, పశువులు కొట్టుకుపోవాలి కదా గాలికి, కొట్టుకుపోవాలి కదా గాలికి. సముద్రమే డిస్టర్బ్ అవుతుంటే మరి గాలికి మనుషులు ఎగిరిపోవాలమ్మా. ఆ దేవుడు కార్యం చేస్తే అలా చేస్తాడు. ప్రైస్ హల్లెలూయా. అలా చేస్తాడు. సముద్రము వారికి దారిస్తుంది, కానీ వీరికి ఏ హాని కలగటం లేదు, ఏ ఆపద కలగటం లేదు. మీరు గమనించండి, వీరేమో ఆరిన నేలలో ఆ గాలిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే గాలిలో ఫిలిస్తీయులు రథములు నడపలేకపోతున్నారు. వారికి ఆటంకంగా అదే గాలి ఆటంకంగా ఉంది. రథాలు ఆ గాలికి ఎగిరిపోతున్నాయి, మనుషులు ఎగిరిపోతున్నారు, కానీ ఇజ్రాయెల్ ఎగిరిపోతలేరు. ఎందుకంటే దేవుని బిడ్డల కొరకు పరిశుద్ధాత్మ గాలిని పంపించాడు. మనము దేవుని బిడ్డలమైతే పరిశుద్ధాత్మ గాలిలో బలంగా, స్థిరంగా పరలోక రాజ్యమునకు సాఫీగా సాగిపోతాము. దేవుని స్తోత్రం. మనము దేవుని బిడ్డలం కాకపోతే అదే పరిశుద్ధాత్మ గాలి మనల్ని నాశనం చేస్తుంది, మనము దేనికి పనికిరాని వారిగా చేస్తుంది. కాబట్టి 14వ అధ్యాయంలో ఏం జరిగింది? సాక్రమెంట్ ఆఫ్ బాప్టిజం, బాప్తిస్మ సంస్కారము. సో వారు నీటిలో బాప్తిస్మం పొందుకోవటానికి ముందు, సముద్రములో మధ్యలో నుండి ఆరిన నేలగా నడవటానికి ముందు వారి మీదికి పరిశుద్ధాత్మ గాలి రూపములో ప్రవేశించి ఉన్నాడు. మనకైతే 2వ అధ్యాయం చదివే అవసరం లేదు, ఎందుకంటే మనకు సమయం లేట్ అయిపోయింది. మనం అనుకుంటాం ఒక టైంకి, ఇంకో టైంకి మనం ప్రారంభిస్తాం. మరి ఈరోజు ఉదయకాలం వేరే వర్తమానం కూడా ఇవ్వాల్సి వచ్చింది కనుక, సో అపోస్తలకార్యం 2వ అధ్యాయంలో మరి గాలి ఏ విధంగా వీచిందో, ఏ విధంగా వారు ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వారు సువార్త ప్రకటించినప్పుడు 3000 మంది మారు మనసు పొందినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం పత్రికల పాఠం మనం చదివినప్పుడు, తీతు గారికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు చదివినప్పుడు మనం అందరము కూడా ఏం చేసిన వాళ్ళమని చదివారు? 3వ వచనంలో చదవడం త్వరగా. ఎందుకనగా మనము కూడా మనం అందరము కూడా మునుపు అవివేకులమే, అతిక్రమించిన వాళ్ళమే, అవిధేయులమే, మోసపోయిన వాళ్ళమే, మోసం చేసిన వాళ్ళమే, నానా విధములైనటువంటి బూతులు మాట్లాడిన వాళ్ళమే, నానా విధములైనటువంటి చేయకూడని పనులు చేసిన వాళ్ళమే, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వము నందును అసూయ అందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి. ఒకప్పుడు ఉంటిమి అనగా అదే మనం చదివినటువంటి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో ఉంటిమి. కానీ ఏం చేశాము? ఒప్పుకున్నా, శిక్ష అనేటటువంటి పరిహారం చెల్లించా, పశ్చాత్తాపడ్డాం, దేవుని చేత క్షమాపణ పొందుకున్నాం. కానీ ఇజ్రాయెల్ చేయలేదు. అది బాప్తిస్మము, అది పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా కలిగింది. ఎవరైనా చదువుతారా? కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. త్వరగా కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం.
అక్కడ రాసుకోవాలి. నిర్గమకాండ 14వ అధ్యాయంలో 15వ వచనము దగ్గర రాసుకోవాలి, అది నీటి బాప్తిస్మము అని. అది పౌలు చెప్పాడని ఆ రెఫరెన్స్ అక్కడ రాసుకోవాలి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం. ఏ సంగతి తెలియకుండా నాకు ఇష్టం లేదు? ఏది? ఇశ్రాయేలును సముద్రం అనేటటువంటి నీటి ఆరినేల గుండా నడిచిపోయారు చూడు, అది ఏంటో మీకు తెలియకుండా నా ఉండటం నాకు ఇష్టం. కొంతమంది ఉంటారు, ఎలా ఉంటారు తెలుసా అమ్మా, అసలు నీకు చెప్పొద్దు కానీ అని చెప్పుకుంటేనే అసలు నీకు చెప్పొద్దు కానీ అని చెప్తావు. చెప్పొద్దు కానీ మరి చెప్పడం ఏందమ్మా? అది చెప్పకూడదు అయినట్టే నీకు తెలిసినప్పుడు మరి చెప్పాలి ఎందుకు? నీ లోపల ఏం కుళ్ళు కుతంత్రం లేకపోతే. కానీ ఇక్కడ మంచి విషయం చెప్తున్నాడు. మంచి విషయాలు చెప్పండి, చెడగొట్టే విషయాలు చెప్పకండి, మంచి చేసే విషయాలని చెప్పండి, దేవునికి దగ్గర చేసే విషయాలు చెప్పండి, దేవునికి దూరం చేసే విషయాలు చెప్పకండి. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండారు. 15వ అధ్యాయం 14వ అధ్యాయంలో చదివిందంతా ఏంది? మేఘం గురించి చదవలేదా? నీటి గురించి చదవలేదా? సముద్రములో నడిచిపోయిరి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఉందా బేట? మరి ఆ బాప్తిజం వద్దాలు ఏమైనరు? కళాల్లో చేయలేరా? చేయలేగా. మరి తిండి అయితే దొరికిందిగా, తిండి దొరికింది, బట్టలు నలిగిపోలే, చెప్పులు అరిగిపోలే, అలా అడిగినాయని వదుకుర్రు. కానీ దేవుడు చేరుస్తానన్న కణానికి మాత్రం చేయలే. ఆ కణాన్నే పరలోకం. ఈడ కూడా నువ్వు ముంచుడు బాప్తీసం తీసుకుంటానండి. మా దగ్గర ఉంటారు కొంతమంది, ఎప్పుడు తీసుకుంటావే బాప్తీసం, ఎప్పుడు తీసుకుంటావే, జల్దీ తీసుకోయే. ఆడ నువ్వు చెప్తున్న బాప్తీసం తీసుకోకుండా ఇప్పుడు ఏవేవైతే యాకోబు పత్రిక గారి ద్వారా చెప్పాడో చూడండి, అవేవి మనసులో లేకుండా, జీవితంలో లేకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యానికి వెళ్ళే భాగ్యాన్ని సొంతం చేసుకున్నారు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, విన్నారా? మన నీటి బాప్తీసం పొందుకొని సేవకులుగా గుర్తింపు పొంది, విశ్వాసులుగా గుర్తింపు పొంది, మనకు ధనం మీద ఆశ లేదా? భోగముల మీద ఆశ లేదా? యాకోబు పత్రిక ఉందిగా, మనకంత భోగమేగా. ఎప్పుడు చూడు సుఖమే కావాలిగా. ఒకప్పుడు ఉంటిమి, కానీ ఇప్పుడు ఉండొద్దు అని చెప్తున్నాడు. అది ఉంటిమి అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తాడు? చదవండి, యాకోబు పత్రిక వచ్చేయండి. యాకోబు పత్రిక వచ్చేయాలి. ఒకప్పుడు ఇలా ఉంటిమి. అందుకే నేను తీతు గారు రాసినటువంటి పత్రికలోనికి త్వరగా వచ్చారు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. దేని ద్వారా? పునర్జన్మ సంబంధమైన స్నానం. పునర్జన్మ అంటే చచ్చిపోయి మళ్ళా బతుకు అనుకుంటారేమో అని చెప్పేసి సహోదరి మన ప్రీతమ్మ గారు చదివినటువంటి దాంట్లో క్లియర్గా రాసింది. అమ్మా, నీటి మూలముగా ఆత్మ మూలముగా అనే మాట రాశాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో చదివాం. అందుకే పునర్జన్మ అంటే కింద ఫుట్ నోట్లో రాశాడు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. అక్కడ ఏమని రాశాడో చూడండి అమ్మా. మళ్ళీ చదవండి. పునఃస్థితి స్థాపన అనగా నీ స్థితిని మార్చుకున్నావు, నీ గతిని మార్చుకున్నావు, నీ పాపము చేయని జీవితాన్ని మార్చుకున్నావు, తప్పులు చేయని జీవితాన్ని మార్చుకున్నావు. పునర్జన్మ అంటే అర్థం ఏంటంటే ఒకటి విడిచిపెట్టి ఇంకో కొత్త జీవితాన్ని బ్రతుకుతున్నట్టు. ఇక్కడ ఉంది ఆ బిడ్డ ఇంకో 2-3 నెలల్లో నామకరణం చేస్తామనుకోండి, నిక్ నేమ్గా ప్రిషా అని పెట్టారు. ఇప్పుడు ఆవిడ గారు ఏం చేసి జన్మించింది అన్నారు. ఎలా జన్మించింది అంటే లోపల ఉన్నప్పుడు లేదా? లోపల ఉన్నప్పుడు ప్రాణం లేదా? లోపల ఉన్నప్పుడు శరీరం లేదా? లోపల ఉన్నప్పుడు అన్నీ లేవా? మరి బయటకు వచ్చిన తర్వాతనే జన్మాన్ని ఎందుకన్నారు? బయటకు వచ్చిన తర్వాత జన్మాన్ని ఎందుకన్నారమ్మా? లోపల ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి.
బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉండేనో లోపల ఉన్నప్పుడు కూడా అలాగే ఉంది. లోపలికి బయటికి తేడా ఏం లేదు. బయటకు వచ్చినప్పుడు చూస్తే లోపల ఎలా ఉండేనో బయటకు వచ్చినప్పుడు అలా ఉంది. కానీ దాన్ని జన్మ అని ఎందుకు అన్నారు అంటే విడిచిపెట్టింది, ఒక స్థలాన్ని విడిచిపెట్టింది, తల్లి గర్భాన్ని విడిచిపెట్టింది, పేగు బంధాన్ని విడిచిపెట్టింది, పేగును తెంపేసుకుంది. కాబట్టి దానికి జన్మ అని పేరు పెట్టారు. అలాగే మనకు పునర్జన్మ అంటే చచ్చిపోయి అలా బ్రతకడం కాదు. విడిచిపెట్టు, పాపం అనే స్థలాన్ని విడిచిపెట్టు, పాపం అనే జోలిని విడిచిపెట్టు, దాంతో కనెక్షన్ తెప్పేసుకో. లోపల ఉన్నంతసేపు పేగుతో పోషించబడింది. బయటకు వచ్చిన తర్వాత ప్రీతం అంటుందంట, ఏమని అంటుందంటే ఉండను పే కట్ చేయకండి నాకు దూరం చేయకండి నా బిడ్డను అంటుందంట. అది కట్ చేయకపోతే అది పెరగని కష్టమమ్మా, నీ కష్టం తన కష్టం, తప్పకుండా కట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ లోకంలో దేవుడిచ్చిన ఈ లోకంలో బ్రతకాలంటే నీతో కనెక్షన్ తెగిపోవాలి, పేగుతో ఉన్న కనెక్షన్ తెగిపోవాలి, మనస్సుతో అటాచ్ కావాలి, హృదయముతో అటాచ్ కావాలి. ఆ మనస్సు ఆ హృదయం వాక్యములకు సంబంధించింది అయి ఉండాలి. అలాంటి అటాచ్మెంట్ ఉండాలి, కానీ ఈ పేగుతో ఉండాలి. దానికి కొత్త వరకు మాత్రమే. సో అలాగే పాపం చేసిన వాళ్ళని అంటే కొంతకాలం ఉంది మన కనెక్షన్, దాంతో తెంచేసుకోండి ఆ కనెక్షన్, దేవునితో సంబంధాన్ని పెంచుకోండి. అది పునర్జన్మ అంటే అర్థం ఒకదాన్ని, దేవుడు ఇష్టపడని దాన్నితో మనం సంబంధాన్ని తెంచుకోవటం. ఎలా మనుషులతో ఏదో ఒక దినమున సంబంధాన్ని తెంచుకోవాల్సిందేనా? చావు అన్న దానితో సంబంధం తెంచుకోవాల్సిందే. మనం తెంచుకోకూడదు అన్నప్పుడు తెంచుకోవాల్సిందే. అందుకే ఇక్కడ చెప్తున్నాడు స్నానము అన్నాడు. దానికి స్నానము అన్న పేరు పెట్టాడు. పాపమును విడిచిపెట్టుట స్నానం. పాపమును విడిచిపెట్టకుండా నువ్వు యోర్దాన్ నదికి వెళ్ళొచ్చి, యెరూషలేము పట్టణంలో యోర్దాన్ నదికి పోయొచ్చి మునుగొచ్చి, నేను యేసు మునిగిన దాంట్లో నేను మునుగొచ్చిన, యేసు బాప్తీసం తీసుకున్న దాంట్లో నేను బాప్తీసం తీసుకొచ్చిన, యేసు సమాధిలోని కూడా నేను పోయి వచ్చిన, తెలుసా? యేసు సమాధిని చూసి వచ్చిన, అక్కడ 3వ రోజులో ఎందుకు వచ్చిండ్రా అని అడిగాడు. ఆడ 3వ రోజున సమాధి దగ్గరికి వస్తేనే ఎందుకు వచ్చిర్రా నా సమాధి దగ్గరికి అని అడిగారు. వీళ్ళు ఇంకా పోతేనే ఉన్నారు. వీళ్ళను బుద్ధి ఉన్నోనాలన్నా బుద్ధి లేనోనాలన్నా మనకు అర్థం కాదు. పొట్టి చెక్క ఏ చెట్టు ఎక్కువ ఆ చెట్టు మెంపుడు చూడు నీకు అవి చెప్పలేదమ్మేడ. చూడండి, పునర్సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను అలా రక్షించాడు. కనెక్షన్, పాపముతో పాప స్వభావం కలిగిన వారితో కనెక్షన్ తెంపుకోవటం వలన పరిశుద్ధాత్మ దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. సో వారికి రక్షణ కలుగచేయుటకు ఊరకనే ఉండి చూడండి అని వారిని ఆ నీటి బాప్తిస్మములో వారందరినీ కరెక్షన్ తెంపుకోడరా అంటే వాళ్ళు తెంపుకోలేదు. ఎవరు? ఇజ్రాయిల్. బయటకు వచ్చిన తర్వాత, సముద్రం దాటి వచ్చిన తర్వాత కూడా ఇదే అడుగుతుర్రు, ఇదే అడుగుతారు. మరి ఈరోజు ఏం అడుగుతుర్రు? ఈరోజు క్రైస్తవులకి ఏం కావాలా? చెప్పిన కదా, ప్రభుని ప్రార్థన సావాసంలో చెప్పాను, మళ్ళీ చెప్తానని చెప్పాను కదా. అందులో నేర్పించిన మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం, అది కూడా పొట్టకే పెట్టుకొని సస్త్రిగా. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం, అది ఎడబెట్టుకుంటారా మళ్ళీ? అదంటే ఆ పోస్టర్ రాసుకొని ఆ ప్రభు నేర్పిన ప్రార్థనలో వారు ఇంకా ప్రభు బల్ల దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆయన శరీర రక్తమును పంచిపెట్టినట్టు 12 మంది శిష్యులు ఇట్లా ఒక పోస్టర్ ఉంటుంది కదా, అది తీసుకపోయి ఏడబెట్టుకుంటారంటే డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటారు. నువ్వు పెట్టుకున్న డైనింగ్ టేబుల్ దగ్గర కూడా కాదు పెట్టింది. ఆయన ఇచ్చింది ఆత్మ సంబంధమైనటువంటి జీవాహారం, నూతన నిబంధనకు సంబంధించిన ద్రాక్షరసం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అంటే దీనికి కాదు. ఈ ఆహారము ఏ రోజుకు ఆ రోజు మాకు దయచేయి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమన్నప్పుడు నిర్రాశనం తెచ్చుకుంటామమ్మా ఇంట్లో. నిర్రాశనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఈ ప్రార్థన చేస్తారు, మా అనుదిన ఆహారం నేను మరి రాషన్ ఏం తెచ్చుకున్నావు అని దేవుడు అడిగితే ఏం చెప్తావు? అది ఈ పుట్టకు కాదు అది. కాబట్టి దయచేసి ఆయన చెప్తున్నటువంటి మనకు రక్షణ కలుగచేసింది పాపమును తెంచుకోవటమే బాప్టిజం. బాప్తిజం సంస్కారము అంటే ఏంటో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు తెలియజేస్తున్నాను. 8వ వచనం చదవండి. 8వ వచనం త్వరగా. ఈ మాట నమ్మదగినది,
గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే ఏం చెయ్యు? సత్క్రియలు. సత్యం అంటే ఏంటి? వాక్యం. ఏ వాక్యము? రక్షణ వాక్యం, మారు మనస్సు వాక్యం. సో వాక్యానుసారమైన క్రియలు చేయండి అని అర్థం. సత్క్రియలను చేయుటయందు. ఇది బాప్తిస్మ సంస్కారం. ఇది మనస్సు ఉంచి నీవి సంగతులను గూర్చి. అందుకే నీ మనసు పూర్తి చదివితే బైబిల్ మీద పెట్టి చదువు, నీ కోడల మీద మనసు పెట్టు. నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని. ఏం చేయమన్నాడు? వీటి గురించి చెప్పాయా? ఖచ్చితంగా ఇది మంచిది అని చెప్పు, ఇది మేలు చేస్తుందని చెప్పు. ఇలాంటి సువార్త ఖండితముగా, ఖచ్చితముగా, దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇది మంచియు మనుషులకు ప్రయోజనకరమై కానీ చాలు. ఇవే మనుషులకు ప్రయోజనకరము. ఇలాంటి మాటలు మనుషులకు ప్రయోజనకరం. నీ పాపమును విడిచిపెడితే నీకు ప్రయోజనకరం. నువ్వు పాపము మరలా చెయ్యనని తీర్మానం తీసుకొని బాప్తిజం తీసుకుంటే ప్రయోజనకరం అని చెప్పు. కానీ అవునే నాయన ఎప్పుడు తీసుకుంటావే, అవునే అమ్మ ఎప్పుడు తీసుకుంటావే, టైం అయిపోతుంది, ఇంకా 70 సంవత్సరాలు పడ్డాయి, 80 సంవత్సరాలు పడ్డాయి, 90 వస్తున్నాం, జల్దీ తీసుకోయే బాప్తిస్మము, పరలోకానికి పోతావు. అది ప్రయోజనకరం కాదు. చెప్పుతున్న నీకంటే భక్తిపరుడుగా బతుకుతున్నాడు. అడుగుతున్నటువంటి నీకంటే నిష్కపటమైనటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో, మంచి మనసుతో, నిస్వార్థమైనటువంటి బ్రతుకుతూ ఉన్నాడు. అతడు వెళ్ళిపోతాడు పరలోకానికి. ఏది మంచిది, ఏది ప్రయోజనకరం? వాక్యముతో ఉతక స్నానము చేయబడుట. ఈ స్నానం కావాలి. బాప్టిజం అంటే స్నానము అని అర్థం. టు డిప్, స్నానం చేయండి. కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన తిప్పండి. ఇదే విషయాన్ని నికోదేము వచ్చి అడుగుతున్నాడు 3వ అధ్యాయంలో. అయ్యా, నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే, పరలోక రాజ్యంలో చూడాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. అలా అడగకుండా ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు దేవుని కుమారుడవని నమ్ముతున్నాను, ఇన్ని గొప్ప సూచక్రియలు చేస్తున్నావంటే నువ్వు మామూలుడివి కాదు అని ఎన్నెన్నో రకాలుగా మాట్లాడాడు. మాట్లాడుతుంటే అప్పుడు ఏసే అన్నాడు, నా గురించి గొప్పలు చెప్పడకాయా, నేను ఎటువంటోనో, నేను ఏమేం చేస్తున్నానో చెప్పకు, కానీ నువ్వు అసలు దేవుని రాజ్యమును చూస్తావా? నువ్వు అసలు దేవుని రాజ్యమును చూస్తావా? వీడు మామూలు కాడమ్మా, ఇంకో ధర్మశాస్త్ర ఉపదేశకుడు. సో ఈ వ్యక్తి వచ్చి అంటుంటే వారిద్దరి మధ్యలో సంభాషణ ఇక్కడ రాశాడు. అక్కడ ఏమన్నాడంటే, ఒకడు నూతనముగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమును ప్రవేశించడా, చూడలేడని. ఏం బైబుల్ చదువుతారు, ఏం బైబుల్ వింటారమ్మా? ఇప్పుడు డాడీ వచ్చి నీకు అన్నం పెట్టిపోతే కింద అమ్మమ్మ దగ్గరికి పోయి, మమ్మీ నాకు అన్నం పెట్టిందంటే, అవును పెట్టింది నేను, వచ్చి చెప్పింది మమ్మీ. మళ్ళీ మమ్మీ వచ్చినాక నువ్వు పిసిలకు అన్నం పెట్టినావంట కదా, ఆమె ప్రశ్న, నేను ఎప్పుడు పెట్టిన పిసిలకు అని. సో మొదట యేసు చూడవు అన్నాడు. అసలు దేవుని రాజ్యం చూసే ప్రసక్తే లేదట. లోపలి పోడు తర్వాత సంగతి. సో కనీసం నేను చూడాలంటే కూడా నన్ను ఏం చేయమంటున్నాడంటే, నూతనముగా జన్మించు అంటే ముందు తల్లి గర్భములో నుంచి బయటికి రా. ఈ లోకములో నువ్వు మనిషిగా గుర్తింపు పొందాలంటే, ఈ లోకంలో నువ్వు కూతురుగానో, కొడుకుగానో, లేకపోతే మన్మనుగానో, మన్మరాలుగానో, కోడలుగానో, అల్లులుగానో నువ్వు గుర్తింపు పొందాలంటే యు కమ్అట్ ఫ్రమ్ ది మదర్స్ మూన్. లోపల నుంచి నువ్వు బయటికి రాకపోతే, నువ్వు లోపలనే ఉంటే నువ్వు ఎవ్వనికి ఏం కావు. అలాగే దేవుడు అంటున్నాడు, మన ప్రభు అంటున్నాడు, యు కమ్అట్ ఫ్రమ్ ది వూమ్ ఆఫ్ సిన్. పాపం అనేటటువంటి గర్భములో నుండి బయటికి రా, పాపపు జీవితంలో నుంచి బయటికి రా. అప్పుడు నేను నీకు పేర్లు పెడతాను. విశ్వాసి అని పేరు పెడతాను, ప్రార్థనాపరురాలు అని పేరు పెడతాను,
హృదయానుసారుడు అని పేరు పెడతాను, నమ్మకస్తుడు అని పేరు పెడతాను, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని, ఇలా ఎన్ని పేర్లు పెట్టాలో అన్ని పేర్లు పెడతాను. నువ్వు పాపం అనేటటువంటి దానిలో నుంచి నువ్వు బయటికి వస్తే అప్పుడు నేను నీకు చూడలేనటువంటి వాటిని చూపిస్తాను, అనుభవించలేనటువంటి వాటిని నేను నీకు అనుభవిస్తానని చెప్తున్నాను. చూస్తొస్తే ఏం దొరుకుతుంది? చూసొస్తే ఏం దొరుకుతుంది? మేము హాస్టల్ ఉన్నప్పుడు చూసి వస్తుంటే, బేగంపేట హాస్టల్ ఉన్నప్పుడు, వెస్ట్ బాయ్స్ హాస్టల్ ఉన్నప్పుడు ఏడిపోతుంటే ఏరోప్లేన్ పోతుంటే ఎయిర్పోర్ట్కి పోయి ఆ దూరం నుండి ఆ పైకి ఎక్కితే ఆ ఎయిర్పోర్ట్ని చూసి వస్తుంటే మళ్ళీ వచ్చి మాట్లాడు, అది పైకి పోయినాక గింత చిన్నగా ఎట్లా అవుతుందిరా ఈ ప్లేను, పిన్ననేమో గింత పెద్దగా ఉంది, పైకి పోయినాక గింత చిన్నగా ఎట్లా అవుతుందిరా అని మాట్లాడుకుంటూ వస్తుంది. ఇక వాడి దానికి ఒక పెద్ద హిస్టరీ చెప్తుండే. అది చిన్నగా పైకి పోయినాక అది చిన్నగా అయిపోతుందంట, దాంట్లో ఏదో ఉంటుందంట, అది గుంజుకుంటుందంట. అది టైలెట్లో లోపలికి వెళ్ళిపోతాయి కదా, ఇక ఇట్లా పోతుంటే టైంలో లోపలికి వెళ్ళిపోతాయి కదా, అట్లనే ఫ్లైట్ కూడా చిన్నగా అయిపోతుందంట. ఎవరికి దోషితే అది చెప్తున్నాడు. ఇప్పుడు ఇవాళ సువార్త కూడా అట్లనే తయారైంది, ఎవరికి ఏది దోస్తే అదే చెప్తాడు. అది కాదు, చెప్పాల్సింది ఒకటి, బ్రతుకు మార్చుకుంటావా మార్చుకోవాలి, దట్స్ ఆల్. నువ్వు సావటం పక్కా, నేను సావటం పక్కా. సచ్చిన తర్వాత పరలోకానికి పోదాం, నరకంలో మాత్రం కాల్చబడటానికి వద్దు. అంతే, ఇదే సువార్త, ఇది చెప్పుకుంటూ బ్రతకాలి అని ఇప్పుడు తీతు గారికి రాసినటువంటి పత్రికలో మనం చదివాం. సో మళ్ళీ ఇప్పుడు యోహాను సువార్త చదవని కానీ టైం లేదు కనుక మనకి, దేవుని రాజ్యం ఎవరికైనా చూడాలంటే వాడు పాపం నుంచి బయటికి రండి. ఆ తర్వాత వాడు అడిగిండు, ఏం అడిగిండో అవంతా మీకు తెలుసు. చచ్చిపోయి మళ్ళీ ముసలో నేను లోపల పోయి మళ్ళీ బయటికి రానంటే అది కాదు. నీటి మూలముగాను ఆత్మ మూలం, ఈ రెండు జరిగినాయమ్మా నిర్గమకాండంలో, ఎక్సోడస్లో జరిగినాయా అమ్మా? జరిగినాయా? అదే జరిగిందని చెప్పేసి కొరింథీ రాసిన పత్రికలో కన్ఫర్మ్ చేశాడా? చేశాడు. తీతు గారు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారా? చేసాడని ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఇంత జల్దిగా వీళ్ళు వాకింగ్ జల్ది అయిపోతుందని, లేకపోతే మళ్ళీ ఇంకో గంట మళ్ళీ ప్రసంగం చేస్తాడని చెప్పేసి కాదు, వాళ్ళకి అర్థమైంది. విన్నామమ్మా? సో కాబట్టి నీటి మూలముగా ఆత్మ మూలముగా. నీటి మూలముగా అంటే నీళ్ళలో మునిగి లేవటం వలన, చిలకరింపు వేసుకోవటం వలన ఏమీ లేదు అక్కడ. నీ పాపమును నువ్వు కడుక్కోవాలి, వాక్యముతో నువ్వు కడుక్కోవాలి. కీర్తనలు మనకు చదివిన దాని ప్రకారంగా నువ్వు చేసిన అతిక్రమలన్నిటిని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకొని దానికి పరిహారం చెల్లించాలి. ఒక విషయం ఉంది, దానికి పరిహారం చెల్లిస్తే రాస్తూనే ఉంటారు. పసుపేసి రాస్తారు, ఇంకేమో వేసి రాస్తారు, ఇంకేమేమో రాస్తారు. ఎందుకమ్మా అంత రాస్తున్నామంటే అది పోవాలి, పాతది పోవాలి, కొత్తది రావాలి. ఐ వాంట్ టు సీ న్యూ. మనకే మన పిల్లల మీద న్యూ చూడాలని ఇంత రాస్తూ ఉంటే దానికి పరిహారం చెల్లిస్తుంది. ఏం పరిహారము అంటుంటుంది ఆవిడ. ఆ పరిహారం చెల్లిస్తున్నా, అంత నొప్పి అవుతున్నా, అంత ఏడుస్తున్నా, మనకేం కావాలి? కొత్తదనం కావాలి, ఆకర్షణీయంగా కనబడటం కావాలి, నలుగురు మెచ్చుకోవడం మనకు కావాలి. అలాగే మన దేవునికి కూడా మనకి ఇబ్బంది అవుతున్నా, మన కష్టమవుతున్నా, మనకు వేదన అవుతున్నా, అది మనము శిక్ష అని మనం అనుకుంటున్నా, అది మాత్రం ఆయన ఒక రోజున మనల్ని ధన్యులుగా గుర్తింపబడి అందరూ మనల్ని మెచ్చుకునేటట్టు చేయటమే కాకుండా అందరికీ మనం ఉపయోగపడేటట్టుగా ఆయన చేస్తాడు. కాబట్టి మొట్టమొదట పునర్జన్మ అంటే మారు మనసు మనం అనేటటువంటి జన్మ మనం పొందుకుంటే ఏమవుతాము అంటే చూస్తాం. ఆ తర్వాత ఆత్మ మూలముగాను నీటి మూలముగా మనము జన్మిస్తే అప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము అంటాడు. సో అందులో రెండు రాశాడు, చూడటము రాశాడు, ప్రవేశించటము రాశాడు. సో ప్రిసిలం ఏం చేసిందంటే కింది మీదికి పెట్టింది, మీది కిందికి పెట్టింది. అలా ఇప్పుడు కూడా చేయదు. ఏబీసీ రాయని చెప్పు అంటే ZYXWABC అలా చెప్పారు. ఏబీసీ చెప్పి దాకా సీరియల్ వైజ్ చెప్తారు. సో ఆ విధంగా మనం మన జీవితాన్ని పరిశుద్ధాత్మలో ఒక సంస్కారము, ఒక క్రమము అనేది ఏర్పాటు చేశారు కనుక ఆ యొక్క క్రమంలో దాంట్లో వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను, నేను నీటి బాప్తిజమునకు వ్యతిరేకిని కాదు. నీటి బాప్తిజం తప్పు అని నేను అనట్లేదు, ముంచుడు బాప్తిజం తప్పు అని నేను అనట్లేదు, చిలకరింపు బాప్తిజం నేను తప్పు అనట్లేదు. అది ఎప్పుడు తీసుకోవాలో చెప్తూ ఉన్నాను, అది ఎప్పుడు దానికి దేవుడు గుర్తింపునిస్తాడో నేను చెప్తూ ఉన్నాను. సో అది ఆ విషయాన్ని మనం ఇంతవరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా రహస్య రాకడలో ఎత్తబడేటటువంటి విధముగా సిద్ధపరచును కాక. సో ఈ సమయంలో మరి దేవుని సేవ పరిచర్య నిమిత్తము
ఆత్మల రక్షణ నిమిత్తం ఇంకా అనేక చోట్లకు వెళ్ళాలని, సువార్త ప్రకటించబడాలని, ఇంకా ఇలాంటి విధంగా అనేకులు రాసరాకలు సిద్ధపడాలనేటటువంటి ఉద్దేశం ఎవరికైనా కలిగి ఉన్నట్లయితే మరి మీరు ఈ యొక్క ఆదివారం యొక్క కానుకలను కానీ ఇంకా ఏవైనా వివిధ రకాలమైనటువంటి అర్పణలు ఎవరికైనా చెల్లించాలని ఉంటే వారు ముందుకు వచ్చి మీ యొక్క అర్పణలను చెల్లించవచ్చు. మిగతా వారు చెల్లించాలనుకున్నటువంటి వారు మీకు ఉన్నటువంటి ఆ యొక్క మాధ్యముల ద్వారా, మీకు ఉన్నటువంటి ఆ టెక్నాలజీ ద్వారా కానీ, మరి అది మీకు గూగుల్ పే ఉంటే గూగుల్ పే కానీ, లేకపోతే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకోకండి, ఎవరికి ఏ విధంగా మీకు పంపించాలనుకుంటే, మళ్ళీ ఇది బలవంతం కాదు, ఇది నేను ఫోర్స్ చేయట్లేదు, మీ మనసుకు మీకు తోచితే, మీకు ఇవ్వాలి అనిపిస్తే, ఇది వాక్య పద్ధతి ప్రకారంగానే ఉంది అని మీకు అనిపిస్తే మీరు చేయవచ్చు. ఒక పాట పాడుతూ ఉంటుండగా మనము కానుకలను అర్పిస్తాం. పాడతారా? దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎవరికైనా పాడాలని ఉంటే వి ప్లీజ్ కమ్ అండ్ సింగ్ ది సాంగ్. 556వ పాట పాడుతూ మనము కానుకలను అర్పిస్తాం. పాట పాడుతుండగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అర్పించవచ్చు. మీరు కూడా లైవ్లో వింటున్నటువంటి వారు కానీ, మిగతా వారు ఏ విధంగానైనా అర్పించాలనుకుంటే మీరు మాంద్యముల ద్వారా అర్పించవచ్చు. హృదయారణ్యములో నే కృంగిన సమయములో, హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది ఏకనాకు ఒక ఏకనాకు వినిపించుచున్నది ఏకనాకు ఒక ఏకనాకు నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు గీతము. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు గీతము. స్వరమంతా పోయాక, స్వరమంతా పోయాక పాడాలని ఉంది ప్రభు గీతము, పాడాలని ఉంది ప్రభు గీతము. వినిపించుచున్నది ఏకనాదు ఒక నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు. ధనమంతా పోయాక, ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు, ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు. వినిపించుచున్నది ఏకనాదు ఒక ఏకనాదు. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను. బలమంతా పోయాక, బలమంతా పోయాక చేయాలని ఉంది ప్రభు సేవను,
హల్లెలూయా. అర్పించబడినటువంటి కానుకల నిమిత్తము ఆయా బిడ్డలు ఆయా స్థలాల్లో ఉండి వారి వారి హృదయములను సమర్పించుకున్నటువంటి వారి నిమిత్తము సమర్పించుకొని దానికి తగినట్టుగా జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారి నిమిత్తము ప్రార్థించుదము. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈ నీ సమయంలో తండ్రి ప్రభువా, పరిశుద్ధ బాప్తిస్మ సంస్కారం, సాక్రమెంట్ ఆఫ్ బాప్టిజం, నీ పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి నాయన నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు రక్షణకు సూచనగా నాయన తండ్రి ప్రభా, సముద్రములో ఆరిన నీళ్ళ గుండా పరిశుద్ధాత్మ అనేటటువంటి బలమైనటువంటి ఆ గాలిలో తండ్రి ప్రభా మీరు బాప్తిస్మము పొందేటట్టు చేసినను వారికి తిండి మీద, ఈ లోకం సంబంధమైన వాటి మీదనే ధ్యాస ఉంది. కానీ మీరు ఏ దేశానికి నడిపిస్తానన్నారు, ఏ స్థలములో వారిని నివసింపచేస్తానన్నారో దాని మీద ధ్యాస లేదు నాయన. అలాగే ఈ రోజున మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నీవు కూడా మా కొరకు నీటిని, ఆత్మను, అలాగే నీటికి సాదృశ్యముగా వాక్యమును, అదేవిధంగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా నీవు అభిషేకించినటువంటి తండ్రి ప్రభా సేవకులను, సేవకురాళ్ళను ఏర్పాటు చేసి ఆ పద్ధతి ద్వారా తండ్రి ప్రభా ఆ యొక్క క్రమము ద్వారా మేమందరము రక్షించబడి రక్షణకు సూచనగా బ్రతకటానికి నువ్వు ఏర్పాటు చేస్తే ఇంకా ఈ బాప్తిస్మం పొందుకున్నటువంటి బిడ్డలమైనటువంటి మేము ఇలాంటి రక్షణకు సూచన అయినటువంటి ఈ బాప్తిస్మం పొందిన తర్వాత కూడా ఇంకా ఈ లోకం మీదనే, ఈ తిండి మీదనే ధ్యాస ఉంది నాయన. తండ్రి ప్రభా, ఈ లోకంలో ఆస్తులను సంపాదించుకోకూడదు అని మీ సెలవివ్వలేదు నాయన. అది నీ ద్వారా ఇవ్వబడితే వాటిని అనుభవించండి అని సెలవిచ్చి ఉన్నాం. ధనం ఉండకూడదని చెప్పలేదు నాయన. ధన అపేక్ష సమస్త కీడులకు మూలము అన్నావు తండ్రి. కాబట్టి నాయన ఈరోజు చాలామంది కుటుంబాలకు, చాలామంది ప్రజలకు ఆ ధనమే కీడుగా మార్చబడింది నాయన. ఆ ధనమే ఈ రోజున నెమ్మది లేకుండా, ఆ ధనమే ఈ రోజున సంతోషం లేకుండా, ఆ ధనమే ఈ రోజున తండ్రి ప్రభా శ్రేష్టమైనటువంటి ప్రేమ ఆప్యాయతలను దూరం చేసుకోవడానికి కారణం ఈ ప్రపంచంలో నలుమూలల వ్యాప్తి చెందిపోయింది నాయన. నీకు స్తోత్రం. ధనము కొరకు తండ్రిని చంపేశారని వింటున్నా, ధనము కొరకు తల్లిని చంపేశారని వింటున్నా, ధనము కొరకు అన్నదమ్ములు చంపేసుకున్నారని వింటున్నా, ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తుల కొరకు నానా రకాల అగచాట్లు పడుతున్నారని ఎక్కడ పడితే అక్కడ వింటున్నాము, చూస్తున్నాము తండ్రి. కానీ ఇప్పటికైనా వాటి మీద వ్యామోహం ఉండకూడనట్లు నాయన పౌలు ఏ విధముగానైతే సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొని నాయన క్రీస్తుతో నేను సమాన వారసుడిగా ఉండటానికి నేను బ్రతుకుతూ ఉన్నాను అని అన్నాడు. ఆ విధంగా బ్రతుకుతూ తండ్రి ప్రభా మీరిచ్చే ఆశీర్వాదాలను, మీరిచ్చే దీవెనలను, మీరిచ్చే ఆస్తుపాస్తులను, మీరిచ్చేటటువంటి ఆహార పానీయములను తండ్రి ప్రభా భుజిస్తూ స్వీకరిస్తూ బ్రతికేటటువంటి ఆ బ్రతుకును మా అందరికీ మీరు కలగచేస్తున్నావు కనుక దాని ప్రకారంగా జీవించటకు నీ కృపను అనుగ్రహించండి. నేను ఎవరెవరైతే నాయన చేతులను చాచి తల్లి ప్రభ ఈ యొక్క అర్పణను ఇచ్చి ఉన్నారు, తల్లి ప్రభ నాడు మోసే చెయ్యి చాపితే పరిశుద్ధాత్మ గాలి అనేటటువంటి సాదృశ్యముగా వీచినప్పుడు దారి ఇచ్చింది నాయన, నీకు స్తోత్రం. ఆ విధంగా చెయ్యి చాచి తండ్రి ప్రభ నాయన తండ్రి ప్రభ అర్పించబడినటువంటి యొక్క అర్పణలన్నీ కూడా పరిశుద్ధాత్మ అనేటటువంటి గాలిలో అనేకులకు తండ్రి ప్రభ పరలోక రాజ్యానికి ప్రవేశింపచేసే దారిని చూపించే విధముగా ఈ కానుకలు వాడబడుటకు తండ్రి ప్రభ నీ ఆత్మ సహాయ నడిపింపును మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ. ఆ విధంగా తండ్రి ప్రభ మరి ఇచ్చినటువంటి బిడ్డలను, మరి అదేవిధంగా లైవ్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలు కూడా వారికి తోచిన విధముగా తండ్రి ప్రభ పంపించి ఉన్నట్లయితే వారు కూడా తండ్రి ప్రభ వారి రాబడులను, వారి కష్టార్జితములను, ఇక్కడ ఉన్నటువంటి వారి బిడ్డల యొక్క కష్టార్జితములను మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. ప్రమోషన్స్ని దయచేయండి నాయన, శాలరీస్ ఇంక్రిమెంట్స్ పెరగడానికి నీ కృపను అనుగ్రహించండి. అంతేకాకుండా తండ్రి ప్రభా ట్రాన్స్ఫర్స్ కొరకు ఎదురు చూస్తే ట్రాన్స్ఫర్స్ని దయచేయండి నాయన. ఉద్యోగాలు లేకుండా తండ్రి ప్రభా లేమిలో నుంచి ఇచ్చి ఉన్నట్లయితే తండ్రి ప్రభా ఉద్యోగాలను పొందుకొని సర్వసమృద్ధి కలిగినటువంటి కలిమిలో నుంచి ఇచ్చే భాగ్యం మీరు దయచేయమని కూడా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాం. త్వరగా తండ్రి ప్రభా ఈ COVID-19 ద్వారా తండ్రి ప్రభా ఎంతమంది అయితే ఇబ్బందులు పడుతున్నారో, ఉద్యోగాలు కోల్పోయి తండ్రి ప్రభా ఇన్కమ్ లేకుండా, శాలరీస్ లేకుండా ఉన్నారో వారందరూ కూడా తండ్రి ప్రభా తిరిగి ఉద్యోగాలను పొందుకొని తండ్రి ప్రభా ఉద్యోగాలు చేసుకుంటూ రాబడి పొందుకొని తండ్రి ప్రభా బ్రతికే విధంగా ఈ COVID-19ని నామరూపాలు లేకుండా చేయటమే కాకుండా దానితో పాటు ఎవ్వరిలో పాపం అనేటటువంటి నాయన తండ్రి ప్రభా COVID-19 అనేటటువంటి పాపం ఉండకుండా వాటిని కూడా
సమూలముగా మీరు నాశనం చేయమని కూడా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాం. అందరికీ అన్నీ మీరు నడిపించండి నాయన. కోవిడ్-19 మనుషులను చంపటం లేదు, కానీ ఆ కోవిడ్-19కి భయపడ్డ వారు చచ్చిపోతున్నారని సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి నాయన భయమే మనిషిని చంపుతుంది, కానీ ఏ రోగము చంపదు నాయన. అలాగే మాలో తండ్రి ప్రభా ఎలా బ్రతుకుతాము, ఎలా పోషించబడతాము, ఎలా ఉంటాము అనేటటువంటి భయము ఈ సందర్భంలో ఎవ్వరికి ఉండకపోవును కాక నీకు స్తోత్రం. ఈ ప్రపంచంలో ఎవరికి ఏమీ కారు నాయన నీకు స్తోత్రం. నీ వాక్యమే సమస్తం. అందుకే దావీదు అంటున్నాడు, నా కొడుకు నన్ను బ్రతికించాడు, నా బిడ్డ నన్ను బ్రతికించింది, నా బంధువులు నన్ను బ్రతికించారని లేదు నాయన, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, అదే నా బాధలలో నెమ్మదినిచ్చి ఉన్నదన్నాడు. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరి బాధల్లో నెమ్మది పొందుకునేది ఎవరు ఏది కాదు, నీ వాక్యమే. ఆ వాక్య ప్రతిపత్ర ప్రకారంగా బాప్తిస్మ సంస్కారం అనేటటువంటి ఆ సంస్కారంలో, ఆ క్రమంలో మేము తండ్రి ప్రభ జీవిస్తూ, తద్వారా మేమందరం కూడా రాకడలో పాలు పొందుకునేటటువంటి విధముగా తండ్రి ప్రభ నడిపించమని తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నా. ఆయన ఏ బిడ్డలు ఏ పనులు తలపెట్టి ఉన్నారు, వివాహాల విషయం తలపెట్టినటువంటి బిడ్డల కొరకు, నూతన గృహాల కొరకు తలపెట్టినటువంటి బిడ్డలు తండ్రి ప్రభ, అదేవిధంగా తండ్రి ప్రభ గర్భాల కొరకు ఎదురు చూస్తూ, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా సంతానములను దయచేయండి నాయన. గృహాలు నిర్మించుకోవడానికి నీ కృపణాన్ని గ్రహించండి, వివాహాలు జరగటానికి నీ కృపణాన్ని గ్రహించమని తల్లి ప్రభ ప్రార్థిస్తున్నా. ఆయన అంతేకాకుండా బలహీనులుగా, అస్వస్థగా, అనారోగ్యములుగా బాధపడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన తండ్రి ప్రభ సంపూర్ణ స్వస్థతలను, ఆరోగ్యాలను ఆయా బిడ్డలకు కలిగచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ. ఆయన బాధ్యతలన్నిటిని కూడా తండ్రి ప్రభ నెరవేర్చుకొని మరణ పడక మీద ఆయాసముతో తండ్రి ప్రభ, దుఃఖముతో తండ్రి ప్రభ ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో తండ్రి ప్రభ ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి అలాంటి వారిని నీ చిత్త ప్రకారంగా తండ్రి ప్రభ వారి ద్వారా ఇంకా నీవు ఏవైనా ఆత్మికమైనటువంటి మేలులు, లోక సంబంధమైనటువంటి కుటుంబ మేలులు పొందుకునేటట్టు మీరు చేయాలనుకుంటే అది ఆరోగ్యముతో చేసేటటువంటి విధముగా తండ్రి ప్రభ మరి ఆయుష్ను పొడిగింప చేయండి తండ్రి ప్రభ. లేనట్టయితే తండ్రి ప్రభ విడుదలను, విమోచనను తండ్రి ప్రభ, ఎలాగో పాప విమోచనను, విడుదలను కలగచేస్తావు, దానితో పాటు తండ్రి ప్రభ ఆయాస యొక్క వేదన విడుదలను కూడా తండ్రి ప్రభ మీరు కలగచేసి మిమ్మల్ని మీరు మాయమ తెచ్చుకోనండి. ఈ కానుకల ద్వారా మీరు అప్పగించినటువంటి సువార్త పరిచయ ద్వారా రక్షించబడే ప్రతి ఆత్మలకు సంబంధించిన వజ్ర వైద్యురాలను మీరు ఇచ్చేటటువంటి జీవనీతి మహిమ కీటాలకు మీరు పొదిగింపు చేయాలి. ఆయన మాకు ఇవ్వబడిన దేని ద్వారా కూడా మేము గర్వపడక అహంభావముతో తండ్రి ప్రభ మాకే అంతా తెలుసు, మాకంటే మంచి వారి ప్రపంచంలోనే లేరు అనేటటువంటి విధంగా మేము ఎవ్వరము బ్రతకకుండానట్లు తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడునన్న విధముగా అలా తండ్రి ప్రభు అన్ని విషయాలు హెచ్చించబడేటటువంటి స్థితిలో ఉండేటటువంటి విధంగా నడిపించమని మా ప్రభుత్వ రక్షకుడైన యేసుక్రీస్తు పేట తండ్రి అతివినయంగా బ్రతిమాలు వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసము, సమాధానం, సకల దీవెనల ఆశీర్వాదములు మనకును, కుటుంబస్తులకును, లైవ్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ, ఆ తర్వాత వీక్షించిన బిడ్డలకును, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకును, ఆయన సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురాలికి, మరి విశేషముగా నామకరణ మార్పులలో ఏమీ లేదు, కానీ మన బ్రతుకులలో వచ్చేటటువంటి ఆ మార్పే అన్నీ కూడా జరిగిస్తుందనేటటువంటి ఉద్దేశంతో బ్రతికేటటువంటి ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమేన్. ఆశీరావంబల్ మామీనా వర్షింప చేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము హే మాహేమీడా కృమ్మారించుము దేవా క్రమ్మరా ప్రేమ వర్షాంబు కృమ్మారించుము దేవా. వేసక్తమే జయం, ఏసునామమే జయం, వేసక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంతా కోటి నాశనం, తరిని కార్యములు నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సో ప్రారంభ ప్రార్థనలో ప్రార్థించిన విధంగా ఈ రోజున జన్మదినం జ్ఞాపకం చేసుకున్న బిడ్డల కొరకు ప్రారంభంలో ప్రార్థించిన, వివాహ దినములను జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డల కొరకు కూడా మరి ప్రారంభ ప్రార్థనలను ప్రార్థించిన. కాబట్టి దేవుడు మిమ్మల్ని మీకు ఇచ్చినటువంటి నూతన జీవిత ఆయుష్ను
ఆయన చిత్త ప్రకారంగా సంకల్పానుసారంగా ఆశీర్వదించి అభివృద్ధి పరిచి వర్ధిలో చేసి రాకడకు సిద్ధపరచును కాక. గాడ్ బ్లెస్ యు ఆల్.